This is our Bhagavad Gita session 2. సో ఈ క్లాస్లో మనం 1.1 నుంచి 1.11 వరకు కవర్ చేద్దాం ప్రభు. సో బేసికల్లీ వీఆర్ గోయింగ్ టు స్ట్రెస్ ఆన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ భగవద్గీత, అంటే మెయిన్ క్యారెక్టర్స్. భగవద్గీత స్టార్ట్ విత్ ధృతరాష్ట్ర క్వశ్చనింగ్ సంజయ్, రైట్? అండ్ దెన్ కాన్వర్జేషన్ బిట్వీన్ అర్జున అండ్ కృష్ణ. దానికంటే ముందు దుర్యోధనుడు మాట్లాడడం. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, సో వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మనకి ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళ వ్యక్తిత్వాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అది చూద్దాం. సో బేసికల్లీ ఈరోజు విల్ స్టార్ట్ విత్ 1.7. సో అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధాద్వియోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సో ఇది దుర్యోధనుడు చెప్తున్నాడు. మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాము, పాండవుల యొక్క ఆర్మీ, అంటే పాండవుల యొక్క సైన్యాన్ని నిలిపిన విధానం చూసి దుర్యోధనుడు వాళ్ళ గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళేసి తను చేసిన తప్పు గురించి పాయింట్అవుట్ చేస్తాడనమాట. సో నువ్వు దృష్టద్యుమ్నుడు నిన్ను చంపడానికి పుట్టాడని తెలుసు నీకు, అయినా నువ్వు నేర్పించావు, యుద్ధ విద్యలను నేర్పించావు. చూడండి అతను ఎంత ఎక్స్పర్ట్గా అరేంజ్ చేశాడు మిలిటరీని అని తను పాయింట్అవుట్ చేస్తున్నాడు అనమాట. అండ్ దుర్యోధన వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హీజ్ విక్టరీ. దుర్యోధన తను ఖచ్చితంగా గెలిచేస్తాను అనుకుంటాడు అనమాట. సో మనం మహాభారతం చూస్తే దేర్ ఆర్ మెనీ టైమ్స్ అనమాట. యాక్చువల్లీ ఒకసారి కాదు, ఒకసారి పాండవులంతా వనవాసంలో ఉంటే దుర్యోధనుడు ఒక పార్టీని తీసుకెళ్తాడు అనమాట. పార్టీని చాలా, అంటే తను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో, తను ఎంత ఆనందంగా ఉన్నానో, తను ఎంత భోగాలు అనుభవిస్తున్నానో అని వాళ్ళకు చూపించడానికి, పాండవులకు చూపిస్తూ వాళ్ళని వెక్కిరించేటట్టు చేసి వాళ్ళలో కోపాన్ని రగల్చడానికి ఒక 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 టీంని, ఒక గ్రూప్ని తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళేసి అక్కడ పాండవులు వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం కదా వాళ్ళు. సో వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారు కదా, వాళ్ళకు దగ్గరలోనే వీళ్ళంతా ఒక 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 క్యాంప్ ఏర్పాటు చేసుకునేసి అక్కడంతా ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో అది ఎందుకంటే ఇట్స్ ఓన్లీ టు వాళ్ళలో ఈర్ష్యాభావాలు రెచ్చగొట్టడానికి, వాళ్ళలో కొంచెం ఇంకా కొంచెం అసూయ పెంచాలని అనుకుంటాడు అనమాట. సో అప్పుడు వాళ్ళంతా ఈ దుర్యోధన అండ్ పార్టీ అంతా ఒక సరస్సు ఉంటుంది కదా, ఆ సరస్సు బ్యాంకులు, అంటే ఒక లేక్ దగ్గర ఉంటారు అనమాట. ఆ లేక్ బ్యాంక్ మీద ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్స్, ఆ లేక్లో ఒక గంధర్వుడు ఉంటాడు. తను ఆ డిస్టర్బెన్స్ అంతా విన్న తర్వాత బయటకు వచ్చేసి అందరిని కొట్టేస్తుంటాడు అనమాట. దుర్యోధన్ని, కర్ణుని, అందరినీ బాగా వాళ్ళతో బాగా యుద్ధం చేసి వాళ్ళని అందరిని ఓడించేస్తుంటాడు. అప్పుడు భీముడు, అర్జునుడు, అంటే ధర్మరాజు చెప్తాడనమాట, మీరు వెళ్ళేసి మన దుర్యోధన్ని కాపాడని చెప్తారు. అప్పుడు భీముడు అసలు ఎందుకు, మనకు ఆ దుర్యోధన చనిపోతే మనకేమొచ్చి కదా, వాడొక్కడి వల్లనే మనం ఇంత కష్టాలు పడుతున్నాము అంటే, లేదు, మనము ఎవరైనా బయటి వాళ్ళు వస్తే మనలో మనమైతే వాళ్ళు 100 మంది కౌరవులు, మనం 5 మంది పాండవులము. కానీ మన పైకి వేరే వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ వస్తే మనం మొత్తం కలిసి 105 మంది కురుపుత్రులం. సో మనకు వేదాలు ఉండొచ్చు, కానీ మన వారి మీద అటాక్ జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళి దాన్ని కాపాడని అంటారు. సో అర్జునుడు, భీముడు వెళ్ళేసి గంధర్వుని ఓడించేసి దుర్యోధనకి హెల్ప్ చేస్తారు. అప్పుడు యాక్చువల్లీ ఆ టైంలో దుర్యోధనుడు హీ హ్యాస్ టు లూజ్, అంటే తను ఆల్మోస్ట్ చనిపోబోతుంటాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్ నుంచి తనను రక్షించినందుకు దుర్యోధనుడు అర్జున్కి ఒక వరం ఇస్తాడు. అంటే క్షత్రులకు ఆ మెంటాలిటీ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అలా ఒక ఈ లాబీ ఏంటి, మనం అన్లాక్ చేసాం కదా.
సో రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్లాక్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అలా ఆ క్షత్రియులకు ఆ మెంటాలిటీ ఉంటుంది అనమాట. ఎవరన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు అట్లా వరాలు ఇవ్వడము. ఇప్పుడు మనం చూస్తే రామాయణం అంతా స్టోరీ అంతా జస్ట్ బికాస్ దశరథుడు కైకేయికి వరాలు ఇవ్వడం. కైకేయి ఒకసారి యుద్ధంలో దశరథుని కాపాడితే దశరథుడు నీకు 2 వరాలు ఇస్తే కోరుకుంటాడు. సో నేను తర్వాత తీసుకుంటానులే అని కైకేయి రిజర్వ్ చేసుకుంటుంది ఆ వరాలు. సో టైం వచ్చినప్పుడు పట్టాభిషేకం టైం వచ్చినప్పుడు ఇట్లా రామనారాయణకి వెళ్ళాలి, భరతుని పట్టాభిషేకం చేయాలనేసి ఆ వరాలు కొడతారు. అంటే అలా క్షత్రియులకు ఆ మెంటాలిటీ ఉంటుంది. ఒకసారి ఏదైనా వర్డ్ ఇస్తే దానికి స్టిక్ అయి ఉంటారు అనమాట. చాలా అంటే దాని అంటే సత్యనిష్ట పాటిస్తారనమాట వాళ్ళు ఎక్కువ. సో ఆ టైంలో ఈ దుర్యోధనుడు అర్జునుడికి ఓ వరం ఇస్తాడు. నీకు ఒక వరం ఇస్తాను, ఎప్పుడైనా కోరుకో నువ్వు కోరుకో, నీకు నీకు నేను నీకు వరం ఇస్తున్నా కోరుకో అంటాడు అనమాట. సో అతను ఏమంటాడంటే తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే మా అరణ్యవాసాలంతా ఎండ్ చేసి మా రాజ్యం నాకు తిరిగిపిచ్చేయి అని కోరుకుంటాడేమో అనుకుంటాడు అనమాట. కానీ అర్జునుడు కోరుకోడు. నాకేం నీ నుంచి ఏం వరాలు అవసరం లేదు, ఒకవేళ అవసరం పడినప్పుడు అడుగుతానులే అంటాడు అనమాట. సో అది బేసికల్లీ కురుక్షేత్ర వారిలో ఒకసారి అవసరం వస్తుంది, అడుగుతాడు కూడా. సో అలా చూస్తే ఇంకోసారి విరాట పర్వంలో ఈ పాండవులంతా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవులంతా వచ్చేసి పాండవులు విరాట రాజు దగ్గర ఉన్నారు అనేసి కనుక్కుంటాడు. కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తారు. సో అప్పుడు కేవలం ఓన్లీ అర్జునుడు అండ్ వర్సెస్ ఆల్ ద కౌరవర్స్. సో వీళ్ళంతా ఫైట్ చేయడానికి తయారవుతారు. సో అర్జునుడు ఒక్కడే అందరిని ఓడిచ్చేస్తాడు. అంటే ఓడియమంటే వాళ్ళని మూర్చపోయేటట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఓడిచ్చేస్తాడు ఆ యుద్ధంలో. సో ఇలా చూస్తే క్లియర్గా అర్జునుడికి అంటే కౌరవులు పాండవులను ఓడించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ దుర్యోధనుడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, సో ఈ కొంచెమంది ఉంటారనమాట, అంటే రాక్షసులు, అసురాస్, వాళ్ళు వచ్చేసి మేము నీకు హెల్ప్ చేస్తాము, మీరు పాండవులను చంపాలి, మేము వేరే వాళ్ళని చంపాలి, వాళ్ళ అవతల సైడ్ అంటే ఆపోజిట్ పార్ట్లో ఉండవు వేరే వాళ్ళని చంపాలి అని వాళ్ళంతా వచ్చేసి వీళ్ళ టీంలో జాయిన్ అవుతారు, కౌరవుల టీంలో జాయిన్ అవుతామని చెప్తారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ ద్రోణుని దగ్గరికి వెళ్ళేసి ఈ దుర్యోధనుడు అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటాడు అనమాట. సో వాళ్ళ సైడ్ ఎంతో పవర్ఫుల్ అనేసి లిస్ట్ చేసి చెప్తాడు ఫస్ట్. సో చెప్పిన తర్వాత మన సైడ్ ఎవరెవరు ఉన్నారని చెప్తాడు అనమాట. సో నెక్స్ట్ శ్లోకలు ఏంటంటే భవాన్ భీమశ్చ కర్మశ్చ కృపశ్చ సంజయతి సమితిం జయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తేశ్చవ. అంటే తను లిస్ట్ అవుట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఫర్ యువర్ సెల్ఫ్, మీరు అంటే ద్రోణుని మీరున్నారు మన సైడు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్య ఉన్నాడు, వీళ్ళంతా కూడా యుద్ధంలో ఎప్పుడు ఓడిపోరు అని చెప్తున్నాడు అనమాట. విన్నర్స్ ఆఫ్ ద వార్ అశ్వత్థామ, వికర్ణ అండ్ భూరిశ్రవ. సో బేసికల్లీ ఈ దుర్యోధనుడి కాన్ఫిడెన్స్ ఏంటంటే హీ హాజ్ అంటే అన్ఫ్లించింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ కర్ణ. సో ఆ కర్ణుని యొక్క అసోసియేషన్ వల్లనే, కర్ణుని మీద కాన్ఫిడెన్స్ పెట్టడం వల్లనే తను ఈ గతి పాలవుతాడు. ఎప్పుడైనా కానీ ఏ యుద్ధంలో కూడా యాక్చువల్లీ కర్ణ వాజ్ ఎ గ్రేట్ హీరో, కానీ తనంతా రాంగ్ డైరెక్షన్ ఇస్తుంటాడు అనమాట. అంటే సరైన మార్గదర్శకం ఇచ్చే మంచి స్నేహితుడు కాదు, మంచి సేవకుడు కానీ మంచి స్నేహితుడు కాదు. కానీ దుర్యోధనుడు అతన్ని స్నేహం చేస్తాడు. భీష్ముడు, ద్రోణుడు వాళ్ళంతా ఫైట్ చేస్తారో చేరో తెలియదు, కానీ కర్ణుడు మాత్రం నా కోసం, కర్ణ ఇస్ దేర్ ఫర్ మీ.
సో తను ఏమనుకుంటాడంటే క్యాల్కులేషన్ కర్ణ వర్సెస్ అర్జున. ఓకే, కర్ణుడు అర్జున్ చంపేస్తాడు, నేను భీముని చంపేస్తాను, మిగతా వాళ్ళని ఇట్లా క్యాల్కులేట్ చేసేసుకుంటాడు అనమాట. చేసేసుకొని వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ విక్టరీ. సో అందుకే ఇప్పుడు ఈ ద్రోణునికి చెప్పేటప్పుడు ఫస్ట్ భీష్ముని పేరు చెప్పాలి. ఎందుకంటే భీష్మ ఇస్ ద గ్రేటెస్ట్ వారియర్ ఇన్ ద ప్లానెట్, ఆన్ ద ప్లానెట్ ఆ టైంలో. కానీ ఇక్కడ యువర్ సెల్ఫ్ అని ఎందుకు అంటున్నాడంటే ఫస్ట్ బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడికి ఫస్ట్ గౌరవం దక్కాలనేది వింటాడు. నెక్స్ట్ వచ్చేసి భూరిశ్రవ, వాళ్ళంతా పేర్లు చెప్తాడు. సో తన కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, వాళ్ళకి భీష్మునికి ద్రోణునికి పాండవులు అంటే అఫెక్షన్. కానీ వాళ్ళు ద్రౌపదిని ఇన్సల్ట్ చేసేటప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు, ఎదురు చెప్పలేదు, అట్లీస్ట్ ఆపడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ దేర్ డ్యూటీ టు ఇన్స్ట్రక్ట్. అంటే వాళ్ళ ఏంటంటే వాళ్ళ రాజుకి విధేయులుగా ఉండాలి అని అదొక్క థింగ్, అదొక్క ఆస్పెక్ట్ వల్ల వాళ్ళు చెప్పారనమాట. సో ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు కూడా ఏం జరుగుతుందంటే భీష్మ నోస్ కర్ణ ఇస్ ద, భీష్ముడికి తెలుసు కర్ణుడు కుంతి కుమారుడు అనేది తెలుసు. సో అందుకు కర్ణుడిని ఫస్ట్ ఇన్సల్ట్ చేస్తాడనమాట. మామూలుగా భీష్ముడు ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాడనమాట, మన సైడ్ ఎంతమంది అతిరథులు ఉన్నారు, ఎంతమంది మహారథులు ఉన్నారు అనేసి లిస్ట్ అవుట్ చేస్తాడు. అప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమంటాడంటే కర్ణుడు ఈజ్ అర్ధరథి అంటాడు అనమాట. అర్ధరథి అంటే రథి కూడా కాదు, అర్ధరథి అంటాడు అనమాట. ఎందుకంటే దానికి శాపాలు ఉన్నాయి, తనకి చాలా లిమిటేషన్ చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేసి నువ్వు చనిపోయేంత వరకు, లేకపోతే నువ్వు యుద్ధంలో ఉన్నంతసేపు నేను యుద్ధ రంగంలో అడుగు పెట్టానని చెప్తాడు అనమాట కర్ణుడు. సో ఇప్పుడు దుర్యోధనుడికి తెలుసు, ఈ దుర్యోధనుడు కానీ ఈ ద్రోణాచార్యుడు కానీ లేకపోతే భీష్ముడు కానీ దే విల్ ఫైట్. సో ప్లస్ కర్ణుడు కూడా ఉన్నాడు ఎలాగో బ్యాకప్. సో ఇంకా ఏంటంటే నెక్స్ట్ హీ వాజ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ అంటే ఈ పాలిటిక్స్లో చాలా ఎక్స్పర్ట్ దుర్యోధనుడు. ఎవరిని ఎలా ఇన్స్టిగేట్ అంటే ఎవరిని ఎలా రెచ్చగొడితే పనులు జరుగుతాయో బాగా తెలుసు అనమాట. సో ఇంకా మిగతా వాళ్ళు అశ్వత్థామ, ద్రోణాసన్ అశ్వత్థామ తెలుసు కదా అతను, ఇంకా భూరిశ్రవ, వాళ్ళంతా పేర్లు కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ వర్స్లో చూస్తే అన్వేచ బాహవ శూరా మదర్తే త్యక్త జీవిత నానాశాస్త్ర ప్రహారణ సర్వే యుద్ధ విశారద. అంటే there are so many brave men who can give up their life for my sake, skillful at fighting, armed with various missiles and weapons. సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ ఇన్ ఈ కింగ్లీ సిస్టంలో. ఒక కామన్ ఒక్క రాజు, ఇప్పుడు ఫర్ సపోజ్ రామాయణం తీసుకోండి. రావణుడు చేసిన ఒక్క తప్పు సీతను తీసుకొచ్చి లంకలో పెట్టడం, దానికోసం అనేసి అంత రాక్షసి జాతి అంతా నశించిపోయింది. అలాగే దుర్యోధనుడు కూడా చేసిన ఒకే తప్పు ఏంటంటే పాండవుల్ని చీట్ చేయడం, ద్రౌపదిని ఇన్సల్ట్ చేయడం. సో అలా చీట్ చేయడం వల్ల అంటే ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే అతనితో ఉన్నందుకు దే హ్యావ్ టు గివ్ అప్ దేర్ లైఫ్. అంటే వాళ్ళు దుర్యోధనతో ఉన్న వాళ్ళంతా కూడా దుర్యోధని రీజన్ టు ఫైట్ అంటే అది ఒక ఫాల్స్ థింగ్ అయినా కానీ వాళ్ళు దానికోసం పోరాడాల్సి వస్తుంది. సో తను ఎంత సెల్ఫిష్లో ఉన్నాడంటే దే ఆర్ గివ్ అప్ ఫర్ మై లైఫ్, అంటే నా కోసం వాళ్ళు ప్రాణాలైనా త్యాగం చేస్తారు.
సో ఇంకా ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ చాప్టర్స్ వచ్చేసింది ఏంటంటే మామూలుగా అర్జునుడు ఫైట్ చేయను అంటాడు అనమాట. ఎందుకు ఫైట్ చేయను అంటే నేను వాళ్ళని చంపడం వల్ల వాళ్ళ వాళ్ళ భార్యలు విధవలు అవుతారు, వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండదు. అదిగాక వాళ్ళని చంపడం వల్ల ఆ, నేను పాపం చేసినట్టు అవుతాను అని చెప్తాడు. అంటే వాళ్ళని చంపడం పాపం కిందికని ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్, అంటే తనకు ఆ కర్మఫలం వస్తుందనేసి ఆలోచిస్తాడు. కానీ కృష్ణుని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మామూలుగా మహాభారతంలో చూస్తే కృష్ణుడు తన శక్తి మీద ట్రై చేస్తాడు యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికి. ఎందుకంటే తను యుద్ధం ఆపడానికి ట్రై చేస్తానని చూపించడానికి మాత్రమే. కానీ బేసికల్లీ యాజ్ పర్ కృష్ణాస్ ప్లాన్ యుద్ధం జరగాల్సి ఉంటుందన్నమాట. అంటే విధి అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే విధి విధి ఆడించే నాటకం అంటారు కదా. సో ఆ స్క్రిప్ట్ అంతా కృష్ణకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేసి మొత్తం. అందుకే భగవంతుడు త్రికాలజ్ఞుడు కాబట్టి అన్నీ తెలుసు తెలుసు. సో తను యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ దుర్యోధనుడు యుద్ధం చేయడానికే సుముఖంగా ఉంటాడు. సో అటువంటి టైం వచ్చినప్పుడు ఇప్పుడు అర్జునుడు ఈజ్ ట్రైంగ్ టు గివ్ అప్ ద వార్. అంటే ఒక ద ముందు శ్లోకాల్లో వస్తుంది అర్జునుడు ఈ యుద్ధాన్ని ఈ యుద్ధం వల్ల వచ్చే విజయం నాకొద్దు, నా రిలేటివ్స్ని చంపుకోవడం ఎందుకు నేను అనే ఒక డైలమాలో ఉండేసి యుద్ధాన్ని ఆపేద్దామంటాడు. కానీ కృష్ణుడు ఎందుకు యుద్ధం చేశాడంటే ఆ వారియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తన ముందు చనిపోతే భగవంతుడు ప్రజెన్స్లో చనిపోయారు కాబట్టి దే విల్ అటైన్ హయ్యర్ డెస్టినేషన్స్. కానీ బట్ ఎనీహౌ దే హ్యావ్ టు డై. వాళ్ళు ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే. శత్రువు అయినాక మనిషి అయినాక ఏదో రోజు చనిపోతాడు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు పొందే ఏమంటారు దాన్ని, అదో లోకాలకు వెళ్తారు కదండి, అంటే హయ్యర్ డెస్టినేషన్స్, సద్గతి ప్రాప్తి వస్తుంటారు కదా, ఆ సద్గతి పొందుతారనమాట కృష్ణుని ప్రజెన్స్లో చనిపోతే. అదే కృష్ణుడు లేకుండా మామూలుగా ఏ యుద్ధంలో చనిపోయినా కానీ వాళ్ళ రీజన్ అంటే వాళ్ళు ధర్మం సైడ్ పోరాడకుండా ధర్మరహితంగా ఉంటే వాళ్ళ పోరాడిన విధానం వాళ్ళు అదో లోకాలకు వెళ్ళిపోతారు. సో ఇక్కడ రామానుచార్యులు ఎవరేమంటే రామానుచార్యుల కామెంటరీలో ఏముంటుందంటే మామూలుగా ఇక్కడ దుర్యోధనుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శ్లోకాలో అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. సో ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఏమంటున్నాడంటే మన సైన్యం అంటే ఇప్పుడు సేనా నాయకుడు ఉంటాడు కదా, సేనకి మామూలుగా ఇటు సైడ్ ఏమో ఈ అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు పాండవుల సైడ్ ధృష్టద్యుమ్నుడు ఉంటాడు సేనా నాయకుడు, ఇటు సైడ్ భీష్ముడు ఉంటాడు. సో కానీ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఆర్మీ ఉంటారు అనమాట, అంటే ఆర్మీని రక్షించడానికి ఒకరు ఉంటారు. సో ఆ రోలు అక్కడ అటు సైడ్ భీముడు పోషిస్తుంటాడు, కానీ ఇటు సైడ్ భీష్ముడే రక్షిస్తుంటాడు అనమాట. సో తను దుర్యోధనుడు భీష్ముని కంపేర్ చేస్తాడు. ఎందుకంటే మనము భీష్ముడి చేత ప్రొటెక్ట్ చేయబడి మన శక్తి అమోఘం, కానీ భీష్ముడితో కంపేర్ చేస్తే నథింగ్. సో ద పాండవాస్ ఆర్మీ ప్రొటెక్టెడ్ భీమా ఈజ్ వెరీ లిమిటెడ్ అని చెప్తాడు. సో అలా కంపేర్ చేస్తుంటాడు. సో కానీ మామూలుగా రామానుజాచార్యులు వారు ఏం చెప్తారంటే ఈ ప్రొటెక్షన్ అనేది ఇన్సఫిషియెంట్ అని చెప్తారు. అండ్ విశ్వనాథ శ్రీధర్ అండ్ మామూలుగా వేరే వాళ్ళ ఆచార్యులు కూడా అదే ఏం చెప్తారంటే
ప్రభుపాద లార్డ్ చెప్పినట్టే చెప్తారనమాట. ఎందుకంటే హీఈస్ అండర్ ఫాల్స్ కాన్సెప్షన్. బట్ హౌ కెన్ యూ అచీవ్ విక్టరీ వెన్ ద ట్రూప్స్ ఆర్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్? ఆ క్యాల్కులేషన్, దుర్యోధన్ క్యాల్కులేషన్ ఏంటంటే మన సైడ్ ట్రూప్స్ ఎక్కువ ఉన్నాయి, పదార్థాలు అట్లా అలా క్యాల్కులేట్ చేసుకొని చెప్తుంటాడు. కానీ శ్రీల ప్రభుపాద ఏమంటాడంటే అప్రమే అప అపర్యే అపర్యాప్తం అంటే ఇమ్మెజరబుల్. సో ఇలా చూసినప్పుడు హరే కృష్ణ, మీరు ఫాలో అవుతున్నారా? ప్రభుజీ. సో ఎందుకంటే నేను ఫస్ట్ శ్లోకాస్ కవర్ చేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ శ్లోకాస్ కవర్ చేసి తర్వాత విల్ డిస్కస్ అనేసి. సో నెక్స్ట్ శ్లోక వచ్చేసి ఆయనేషు చ సర్వేషు యథా భాగం అవిస్థిత భీష్మమేవాభిరక్షితుం భవతాం సర్వ ఏవ హి. సో situated in your position for attack, you should protect Bhishma on all sides. సో భీష్మ ఇస్ ద పర్ఫెక్ట్ వారియర్ అని అందరికీ తెలుసు. ఈ ఎవ్రీబడి ఇన్ ద లైక్ అప్పట్లో ఉన్న యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ భీష్ముడు అంటే భీష్మ ఇస్ ద అన్ఫాలబుల్ వారియర్ అని తెలుసు. కానీ బట్ అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ తను అంతగా పోరాడలేకపోవచ్చు, మనం అంతా కూడా అతనికి సపోర్ట్ ఉండాలని చెప్తుంటాడు ఇక్కడ. సో ఇలా ఈ ఈ ఈ మెటీరియలిస్టిక్ క్యాల్కులేషన్స్ మాత్రమే చేస్తుంటాడు దుర్యోధనుడు. సో బేసికల్లీ ఇలా దుర్యోధనుడు ఒక బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు అనమాట ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ద్రోణుడితో మాట్లాడేటప్పుడు బ్రాహ్మణుడు ఇన్సల్ట్ కావాలనేసి తను ఇన్సల్ట్ చేయకూడదు అనేసి ఫస్ట్ తన పేరు మెన్షన్ చేస్తాడు. యాక్చువల్లీ భీష్మ ఈజ్ ఎ గ్రేటర్ వారియర్ దాన్ ద్రోణ. ఎందుకంటే భీష్ముడికి ఆచార్యుడు పరశురాముడే, ద్రోణునికి ఆచార్యులు పరశురాముడే. సో ఇంకా బట్ అడిషనల్ పాయింట్ ఏంటంటే భీష్మ గాట్ ద భీష్మ ఈజ్ ఎ క్షత్రియ. ఫైటింగ్ గ్రౌండ్ వచ్చేసరికి క్షత్రియస్ ఆర్ మోర్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు బ్రాహ్మణస్. సో కానీ ద్రోణుడితో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ద్రోణుని మెన్షన్ చేస్తాడు, మన సైడ్ ఇంతమంది వారియర్స్ ఉన్నారు, మీరున్నారు, భీష్ముడు ఉన్నాడు అనేసి. సో అలా భీష్ముడి ప్రజెన్స్లో కూడా చెప్తాడు. సో అలా చెప్పేటప్పుడు మళ్ళీ వేరే వారియర్స్ ఉంటారు. ఎందుకంటే ఈ క్షత్రియులకి ఏంటంటే అహంభావం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇట్స్ ఎ నేచర్ ఆఫ్ క్షత్రియ, అహంభావం అనకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్, ఆ క్షత్రియ స్పిరిట్ అనమాట. వాళ్ళని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దే హ్యావ్ టు గో అండ్ ఫైట్. అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సో అలా మళ్ళీ అందుకే ఎప్పుడైనా కానీ ఈ పాలిటిక్స్ అంటే రాజనీతి ఆ సర్కిల్లో చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. సో ఎందుకంటే వాళ్ళ అహం దెబ్బతినకుండా మళ్ళీ భీష్ముడు ఉన్నాడు, అందరు మెయిన్ వారియర్స్ పేరు చెప్పిన తర్వాత వేరే వాళ్ళ పేర్లు చెప్పేసి బ్యాలెన్స్ చెప్పడానికి ట్రై చేస్తాడు. సో ఇప్పుడు మనం భగవద్గీత స్టార్ట్ అయ్యింది కదా, భగవద్గీత స్టార్ట్ అయ్యేటప్పుడు వీ స్టార్ట్ అయ్యి ధృతరాష్ట్ర. సో ఈ భగవద్గీత మెసేజ్ ఏంటంటే మనము ఈ ప్రతి క్యారెక్టర్ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎలా అంటే ధృతరాష్ట్రుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, దే అంటే వాళ్ళు ఎలా ఉండకూడదు, వాళ్ళ వల్ల వచ్చిన నష్టాలు ఏంటి, వాళ్ళు అంటే ఏం చేయకూడదు అని వాళ్ళని. ఎందుకంటే యోగా ప్రాసెస్లో అంటే మనం ఏ భక్తి యోగా కానీ ఏ యోగా చేసినా కానీ దానికి యమ నియమాలు ఉంటాయి. అంటే యమ అంటే వాట్ టు డూ, డూస్ అండ్ డోంట్స్. డూస్ అంటే ఏం చేయాలి, డోంట్స్ అంటే ఏ పనులు చేయకూడదు. సో ఈ కొన్ని పర్సనాలిటీస్ ఉంటారు అనమాట ధృతరాష్ట్ర మెంటాలిటీ. ధృతరాష్ట్రుడు ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి ఒక్కరికి ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. అతను ఎవరంటే ధృతరాష్ట్రుడు, ఎందుకంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ హస్తినాపూర్. సో
సో కానీ తన మెంటాలిటీ, తన స్వభావం ఎలా ఉంటుందంటే ఇట్ నాట్ యాక్సెప్టింగ్ ద అన్చేంజబుల్. ఫస్ట్ తన లైఫ్ చూస్తే హీఈస్ ఏ బార్న్ బ్లైండ్. పుట్టుకతోనే తను గుడ్డివాడిగా పుడతాడు. అండ్ నేను ఐ సీ సమ్ మెసేజ్. ఆర్ యూ ఏబుల్ టు లిజన్ మీ? హరే కృష్ణ. శ్రీకాంత్ రావు ఇంటర్ప్ట్ లేదు. ఓకే. సో తను బై బర్త్ గుడ్డివాడిగా ఉంటాడు. సో ఆ ఒక్క అవలక్షణం వల్ల తను రాజు కాలేకపోతాడు. సో కానీ తనకు ఒక బలమైన కోరిక ఉంటుంది. హీ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. తనక దాన్ని ఒప్పుకొనేసి దాన్ని తన లైఫ్లో మూవ్ ఆన్ కాడనమాట. నేను రాజే కావాలి, నేను రాజు కాలేకపోయాను కానీ నా బిడ్డలు రాజులు కావాలనుకుంటాడు. అనుకున్న తర్వాత కూడా హీ గాట్ ద కింగ్డమ్. తనకు రాజ్యం వస్తుంది. ఎందుకంటే అంతవరకు ఒక పార్టిషన్ లేని రాజ్యాన్ని పాండవుల కోసం, ఎందుకంటే పాండవులు లీగల్ హైట్స్ అంటే యాక్చువల్గా వారసులు పాండవులు కాబట్టి వాళ్ళు రాజులైతే దుర్యోధని పుత్రుడైన ధృతరాష్ట్రుని కుమారులు అయిన దుర్యోధనుడు రాజు కాలేడు కాబట్టి రాజ్యాన్ని విభజిస్తారు. అండ్ హీ గెట్స్ ద హాఫ్ కింగ్డమ్. కానీ ఆ విభజించిన తర్వాత పాండవులు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఉపయోగించేసి దాన్ని చాలా బాగా డెవలప్ చేస్తారు. సో దేర్ ఇన్స్టిగేట్ ద ఎన్వీ ఇన్ దుర్యోధనస్ హార్ట్. ఆ ఈర్ష్యాభావం, ఆ పాండవులు వాళ్ళు సాధించిన ఘనతను, వాళ్ళు సాధించిన అభివృద్ధిని చూసి ఒక రకమైన అసూయ భావన దుర్యోధనలో పుడుతుంది. సో ఆ కారణం వల్ల తను మళ్ళీ ఆ పాండవుల్ని పిలవడము, జూతం వాయించడము, ఇన్సల్ట్ చేయడము. ఇంకో రీజన్ ఏంటంటే ద్రౌపది ఒకసారి చూసి నవ్వుతుంది అనమాట. ఏదో దుర్యోధన ఎక్కడ స్లిప్ అయితే మాయసభలో చూసి నవ్వుతుంది. సో దాన్ని తను చాలా సీరియస్గా తీసుకుంటాడు. సో ఆ రెండు కారణాల వల్ల వాళ్ళని రాజ్యాన్ని లాగేసుకుంటాడు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఇట్స్ నాట్ రైట్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఈజ్ నాట్ రైట్ అనేసి తనకు తెలుసు. ఎవరికి? ధృతరాష్ట్రునికి తెలుసు. కానీ తను ఆపడు. ఎందుకంటే వీక్నెస్ ఆఫ్ హార్ట్. తను ఆ ధృతరాష్ట్రుని ఎంతగా ప్రేమిస్తాడంటే తను ఏం చేసినా అని, ఎందుకంటే హీ కన్సిడర్ దుర్యోధన యాజ్ హీజ్ ఎక్స్టెన్షన్. ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనని తన ఎక్స్టెన్షన్గా భావిస్తాడు. అంటే ఇప్పుడు మన పేరెంట్స్ అయినా, అంటే మన పేరెంట్స్ అయినా కానీ జనరల్లీ ఎవరైనా మామూలుగా బిడ్డలు ఏదైనా సాధిస్తే తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఉంటుంది కదా. సో కానీ ఇది ఒక నెగిటివ్ వేలో వెళ్తుంది అని తెలిసి కూడా దుర్యోధన ఆపడానికి ట్రై అయ్యాడు అనమాట. అండ్ ఆల్సో ఇంకేంటంటే డస్ నాట్ వాంట్ టు క్విట్ హీస్ పొజిషన్. తనే రాజుగా ఉండాలనేసి అలాగే కంటిన్యూ చేస్తాడు. సో దుర్యోధనుని ఎందుకు ఆపడంటే దుర్యోధనుడు ఉంటేనే తను రాజుగా నిలబడతాడు. మళ్ళీ ఎందుకంటే తను ఒక అపోహ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. దుర్యోధనుడు నా కొడుకు ప్రిన్స్గా ఉంటేనే నేను రాజుగా ఉంటాను. అదే నా కొడుకు ప్లేస్లోకి ధర్మరాజు కానీ అంటే యుధిష్ఠిర్ వచ్చేస్తే నేను రాజుగా వచ్చేసే నన్ను నేను రాజుగా చూసుకోలేను అనుకుని ఒక రకమైన అపోహలు ఉంటాడు అనమాట. కానీ లాస్ట్కి ఏమవుతుందంటే ఇది కౌరవులంతా చనిపోయిన తర్వాత ధర్మరాజుకు కింగ్డమ్ అంటే ఒక రాజ్యం అంతా వచ్చేస్తుంది. అంటే యుధిష్ఠిరునికి రాజ్యం అంతా వచ్చేసిన తర్వాత కూడా ఎలాగైతే ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నాడో అలాగే కంటిన్యూ చేపిస్తాడు. సో ఇంకొక అవలక్షణం ఏంటంటే తనకి చాలామంది గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ విదురుడు కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కృపాచార్యులు కానీ, సంజయుడు కానీ, ఇంకా ఫైనల్లీ వ్యాసదేవుడు కూడా వచ్చి చెప్తాడు. సో ఇంతమంది గ్రేట్ పర్సనాలిటీస్ అసోసియేషన్ తను సీరియస్గా తీసుకోడు. అది ఇంకో క్వాలిటీ.
వాళ్ళని వింటాడు, ఒప్పుకుంటాడు, కరెక్టే మీరు చెప్పేదంతా కరెక్టే అని అంతా ఒప్పుకుంటాడు. కానీ ఫైనల్లీ దాని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళేసరికి ఈ విల్ ఫెయిల్స్ టు ఇంప్లిమెంట్. అంటే తను విన్నదాన్ని, తను అర్థం చేసుకున్నదాన్ని ఆచరణలో పెట్టలేడు. ఈ ఈ ఈ లక్షణం మనలో చాలా మందికి ఉంటుంది. మనం తప్పులు చేస్తాము, ఈ తప్పు ఎందుకు జరిగిందో మనకు తెలుసు, దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చో మనకు తెలుసు, కానీ మనం దాన్ని ఆచరణలో పెట్టలేం. సో ఈ ఈ హృదయ దౌర్బల్యం అంటారు మామూలుగా, వీక్నెస్ ఆఫ్ హార్ట్. ఈ హృదయ దౌర్బల్యం ఉంటే ఓకే, ఎందుకంటే అదొక లిమిటేషన్. అంటే ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుని మెంటాలిటీ మనలో చాలామందికి ఉంది. మనం మనకు కొన్నిసార్లు అన్నీ కరెక్ట్, ఏది తప్పు ఏది కరెక్ట్ అని తెలిసినా కానీ మనం వాటిని మనకు అంటే వీ ఫెయిల్ టు డూ వాట్ ఈజ్ రైట్. అంటే మనం ఆ కరెక్ట్ పద్ధతి తెలిసినా కానీ మనం దాన్ని ఆచరణలో పెట్టడం మనం చేయలేకపోతాం. కానీ అది ఎంతవరకు ఓకే అంటే, ఎంతవరకు యాక్సెప్టబుల్ అంటే వెన్ ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ ద లిమిట్స్. అది వేరే వాళ్ళకు హాని చేయడం, అటు ఆ స్టేజ్కి వెళ్ళకుండా అన్నంత వరకు మేలే, ఓకే. అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే అది అలా చేయడం వల్ల మనకు ఏం ఉపయోగం ఉండదు. అంటే మనము ఆ స్టేజ్ నుంచి మనం వీలైనంత తొందరగా బయటపడాలి. కానీ బయటపడలేకపోయినా కానీ మన యాక్షన్స్ వల్ల మన ఎవరైనా డివోటీస్ కానీ ఎవరైనా వేరే 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 వారికి కానీ ఈ హాని అంటే అఫెన్స్ కమిట్ అయితే దెన్ విల్ బి ఇన్ డేంజర్. సో దెన్ అప్పుడు ఆ ధృతరాష్ట్ర మెంటాలిటీ విల్ లీడ్ టు దుర్యోధన బిహేవియర్. సో దుర్యోధన బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆ ధృతరాష్ట్ర మెంటాలిటీ ఈజ్ ఓకే అంటే అందరిలో ఉంది, బట్ ధృతరాష్ట్ర మెంటాలిటీ షుడ్ నాట్ లీడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దుర్యోధనాస్ బిహేవియర్. ఆ దుర్యోధన బిహేవియర్ ఎలా ఉంటుంది, దుర్యోధన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే హీఈస్ బేసికల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ పీపుల్. బ్యాడ్ పీపుల్ అంటే శకుని కానీ అట్లా. ఆ శకుని అంటే ఎట్లా అంటే తను చిన్నప్పటి నుంచి పాండవుల మీద నెగిటివ్గా ప్రాపగేట్ చేశాడు దుర్యోధన మీదకి. దుర్యోధన్ని మనసులో ఆ ఈర్ష్యాభావాలు నింపుతాడు. సో దుర్యోధన క్యారెక్టర్ ఎలా అయిపోతుందంటే, యాక్చువల్లీ బేసికలీ దుర్యోధన బై బర్త్ ఈజ్ ఎన్వియస్. తను పుట్టినప్పుడే చాలా శకునాలు ఇంకా ప్రెడిక్షన్స్ అన్నీ చేసిన వాళ్ళు చెప్తారనమాట, ఈ దుర్యోధన వల్ల మీ వంశమే నాశనం అయిపోతుందని చెప్పినా కానీ ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధనని వదిలిపెట్టాడు. సో ఆ ఎన్వి ఒక ఈర్ష్యాభావం సక్సెస్ఫుల్ పీపుల్ మీద, గ్రీడ్ తనది కాని వాటి మీద తనకు ఆశ, తను స్వతహాగా సాధించుకున్న దాని మీద ఒక సంతృష్టి, అంటే ఒక సంతృప్తి లేకపోవడం, తనది కాని వాటి గురించి కూడా ఎక్కువ ఆశించడం, అటువంటిది కూడా దుర్యోధన మెంటాలిటీ కిందకి వస్తుంది. సో ఇంకా ఏంటంటే చీటింగ్ మెంటాలిటీ. ఈ మామూలుగా డైస్ గేమ్ కానీ, ఇక దుర్యోధన చీటింగ్ గురించి అందరికీ తెలుసు. దుర్యోధన యాక్చువల్లీ అతను ఉంటాడు కదా శకుని యుధిష్ఠిరుని చీట్ చేస్తున్నాడని తెలిసి కూడా శకునితోనే జూదం ఆడిస్తాడు. సో ఇంకా క్షమాభావం అనేది ఉండదు అనమాట దుర్యోధనునికి. సో ద్రౌపది మామూలుగా మాయసభలో దుర్యోధను, మీకు అందరికీ స్టోరీ తెలుసు కదండి మా మహాభారతం గురించి అన్ని. హరి బోల్. చెప్పండి ప్రభు. సో మామూలుగా ఏంటంటే పాండవులు ఒక ప్యాలెస్ పాండవులకి మయదానుడు అనే అతను ఫ్రెండ్ అవుతాడు అనమాట. వాళ్ళు వెంట కాండవ దహనం చేసేటప్పుడు
ఆ మాయాదారుడు ఏం చేస్తాడంటే, నేను మీరు నన్ను మా కాండవనం దహించేటప్పుడు దాంట్లో ఉన్న రాక్షసులందరినీ కూడా చనిపోతుంటారనమాట. అయితే ఈ మాయాదానవుడు వచ్చేసి అర్జునునికి సరెండర్ అవుతాడు, నన్ను శరణు వేడుకుంటాడు. అయితే అర్జునుడు తన్ని వదిలిపెడతాడు. వదిలిపెడితే నువ్వు యూ టుక్ షెల్టర్ ఆఫ్ మీ, సో ఐ హావ్ టు లెట్ యూ అనేసి వదిలిపెడతాడు. సో దానికి కృతజ్ఞతగా ఆ మాయాదానుడు మాయాసభను క్రియేట్ చేస్తాడు, అంటే నిర్మించి పాండవులకు గిఫ్ట్గా ఇస్తాడు. సో ఆ గిఫ్ట్ ఇవ్వడం, ఆ గిఫ్ట్ తీసుకున్న తర్వాత అందరి మామూలుగా దాని తర్వాత రాజసూయ యజ్ఞం చేస్తారు. సో ఆ రాజసూయ యజ్ఞానికి అందరిని పిలుస్తారు, అందరు క్షత్రుల్ని పిలుస్తారు. అందరిని పిలిస్తే వాళ్ళతో పాటు అందరిని పిలిచినప్పుడు దుర్యోధనుడు కూడా దే ఆర్ ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా, తన్ను కూడా పిలుస్తాడు. సో ఆ మాయాసభలో ఈ దుర్యోధనుడు నడిచేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు, వాటర్కి మామూలుగా సర్ఫేస్కి తేడా తెలియకుండా కాలేసి జారిపడతాడు. అది చూసి ద్రౌపది నవ్వుతుంది. సో ఇట్స్ ఏ మైనర్ థింగ్. ద్రౌపది ఈజ్ నన్ అదర్ దాన్ హీస్ బ్రదర్స్ వైఫ్, అంటే వదిన గారితో సమానం, అంటే తల్లితో సమానం. అంటే అదొక చిన్న తప్పు, ఆ మాత్రం కూడా ఫర్గ్యూనెస్ చేయలేకపోతాడు, అంటే తను ఆ మాత్రం క్షమించలేకపోతాడు అనమాట. సో అలా చీటి అంటే ఆ ఫర్గ్యూనెస్ లేకపోవడం, సో ఇవన్నీ క్వాలిటీస్ ఆఫ్ దుర్యోధన అనమాట. ఈ క్వాలిటీస్ ఆఫ్ దుర్యోధన అంటే మనకి ఎలా తెలుస్తుందంటే, ఆ వీక్నెస్ ఆఫ్ హార్ట్ ఉండడం వల్ల ఇటువంటివి డెవలప్ అవుతాయి అనమాట. దుర్యోధన మెంటాలిటీ విల్ గెట్. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మనమందరిలో కూడా దుర్యోధన మెంటాలిటీ చాలా ఉంది. వీ ఆల్రెడీ క్రాస్ ధృతరాష్ట్రస్ నేచర్ అండ్ వీ కేమ్ ఇన్ టు యాక్షన్ మోడ్. ధృతరాష్ట్రస్ నేచర్ అంటే ధృతరాష్ట్రునికి కేవలం ఫీలింగ్స్ మాత్రమే ఉన్నాయి, బట్ దే విల్ నాట్ గో ఇన్ టు యాక్షన్. యాక్షన్ చేసేదంతా ఎవరంటే దుర్యోధనుడు చేస్తుంటాడు. ధృతరాష్ట్రునికి ఏమేమైతే లోపల ఉన్నాయో అవి దుర్యోధనుడు మాత్రమే చేస్తాడు. అంటే బికాజ్ ధృతరాష్ట్రుడు బై బర్త్ బ్లైండ్. అలాగే మన మన మైండ్, మన థింకింగ్ ఎటువంటిదంటే ధృతరాష్ట్రం టైప్ అనమాట. ఆ థింకింగ్ వల్ల ఎవరికి ఏం నష్టం ఉండదు, కానీ ఆ థింకింగ్ ప్రాపర్గా థింకింగ్కి ఒక పవర్ ఉంటుంది అన్నమాట. మనం ఎటువంటి ఆలోచనలు మనం చేయొచ్చు, ఎటువంటి ఆలోచనలు మనం చేయకూడదు అనేసి. ఆ థింకింగ్ మనం ఎప్పుడు నెగిటివ్గా వేరే వాళ్ళ మీద ఈర్ష్యాభావం, వేరే వాళ్ళ మీద ద్వేషము, వేరే వాళ్ళ మీద కోపము, కక్ష, ఎటువంటి వాటికి మనము ఎక్కువగా మన మైండ్ని ఫీడ్ చేస్తే దెన్ దే విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్షన్. యాక్షన్ అంటే యాక్షన్ వచ్చినప్పుడు దుర్యోధన మెంటాలిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ దుర్యోధన మెంటాలిటీ చూసాం కదా, అటువంటి ఫౌల్ మెథడ్స్, చీటింగ్, వెంజెన్స్ఫుల్, గ్రీడ్ ఫర్ అదర్స్ ప్రాపర్టీ, ఎన్వి, ఇవన్నీ కూడా దుర్యోధన మెంటాలిటీ. సో అందుకే మనం ఇఫ్ వీఆర్ కేర్ఫుల్ ఆన్ అవర్ థింకింగ్ లెవెల్, మనకి ఏదైనా బ్యాడ్ థాట్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఎవరి మీద కోపం వచ్చినప్పుడు కానీ, ఆ థింకింగ్లో మనం కేర్ఫుల్ ఉన్నామంటే డెఫినెట్లీ 99.99% మన యాక్షన్స్ ప్రాపర్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైనా చూస్తే, అయ్యో నాకు చాలా కోపం వచ్చేస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు అనుకుంటాం. సో దట్ ఎవ్రీథింగ్, ఆల్ ద యాక్షన్స్ కెన్ బి కంట్రోల్డ్ అట్ ద లెవెల్ ఆఫ్ థింకింగ్. సో ఇవి ఇందాక చెప్పినట్టు ధృతరాష్ట్రునికి కంట్రోల్ చేసే పవర్ ఉంది, కానీ బట్ హీ డిడ్ంట్ కంట్రోల్ ఇట్. దెన్ ఓన్లీ ఇట్ లీడ్స్ టు దుర్యోధనాస్ మెంటాలిటీ. చిన్నప్పుడే దుర్యోధన్ని కంట్రోల్లో పెట్టింటే, చిన్నప్పుడు అంటే మన మైండ్లో ఉన్న థాట్ సీడ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం దాన్ని కంట్రోల్లో పెట్టి ఉంటే, కంట్రోల్ చేయగలిగితే, దెన్ ఇట్ వోంట్ డెవలప్ ఇంటూ యాక్షన్. సో మనం ఏదైనా ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి. ఫర్ సపోజ్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా చూస్తుంటాం, బై సపోజ్ ఐ గో ఆన్ ద ఇంటర్నెట్ టు వాచ్ సంథింగ్, ఏదైనా లెక్చర్ కానీ ఏదైనా పాయింట్ కానీ తీసుకోవాలనుకుంటాం, కానీ ఏదో చిన్న న్యూస్ కానీ ఏదో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది, లెట్ మీ సీ వాట్ ఇట్ ఈజ్ అనేసి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే దెన్ అది ఎంత ఇల్యూజన్లో పెడుతుందంటే 1 hour 1.5 hour దాని మీద వేస్ట్ అయిపోతుంది. అంటే ఆ ఫస్ట్ థాట్ వచ్చింది కదా, లెట్ మీ సీ దిస్ అనే ఆ థాట్ అక్కడ కంట్రోల్ చేయగలిగితే దెన్ ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్. వన్స్ ద
సెన్స్ గ్రాటిఫికేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ లీడ్ టు ద ఫైనల్ ఫెయిల్యూర్. సో అది జస్ట్ ప్రాక్టికల్గా చెప్పాను. ఇది ఏ విషయంలో అయినా కానీ, ఇప్పుడు ఏదైనా తినకూడదు అనుకుంటాం, తినాల్సి వస్తుంది. వేరే వాళ్ళ మీద ఇలా మాట్లాడకూడదు అనుకుంటాం, మాట్లాడతాం. ఎందుకంటే మనము ఆ థింకింగ్ లెవెల్లోనే మనం కేర్ఫుల్గా ఉంటే విల్ అవాయిడ్ ఆ థాట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్షన్స్. సో ఆ థాట్ లెవెల్లో మనం వాళ్ళకు ఇప్పుడు మనకి ఎవరి గురించి అయినా నెగిటివ్గా బాగా వాళ్ళ మీద వాళ్ళని ఆ, వాళ్ళని బాగా తిట్టాలనిపించింది అనుకోండి, అసలు తిట్టడం అవసరమా? లేదు, వాళ్ళలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళలో అన్ని నెగిటివ్ క్వాలిటీసే కనపడుతుంటాయి మనకి. సో మనం వెతికి చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి క్వాలిటీస్ కనపడతాయి. సో దానిని బేస్ చేసుకొనేసి వాళ్ళ మీద వాళ్ళని క్షమించడము, లేకపోతే వాళ్ళ గురించి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ డెవలప్ చేసుకొని ట్రై చేయడం, అటువంటివి చేస్తే విల్ అవాయిడ్ మెనీ ఇన్అప్రోప్రియేట్ యాక్టివిటీస్ కమింగ్ ఫ్రమ్ అస్. సో ఈ దుర్యోధన మెంటాలిటీ పరంగా మనం కూడా వీ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్. మన యాక్షన్స్ కూడా అటువంటివి అప్పుడప్పుడు చేస్తుంటాం. మిస్యూజ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. మనం యాక్షన్ చేస్తే దానికి ఆటోమేటిక్గా రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. మామూలుగా ఒక శాస్త్రాల ప్రకారం ఏం చెప్తారంటే, సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాల్లో థింకింగ్లో చేసిన సిన్కి, మన ఎవరి పట్ల బ్యాడ్గా, లస్టీగా కానీ, గ్రీడీగా కానీ, యాంగర్ కానీ, ఎవరి పట్ల బ్యాడ్గా థింక్ చేసినప్పుడు, ఎవరి పట్ల చెడుగా ఆలోచించినప్పుడు రియాక్షన్స్ వచ్చేవి ఆ ప్రీవియస్ యుగాల్లో. ఎందుకంటే ఆ కాలంలో ఒక బ్యాడ్ థింకింగ్ కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ క్రైమ్. నాకు పరశురాముని తండ్రి పేరు గుర్తు రావట్లేదు. పరశురాముని తల్లి అనసూయాదేవి కదా, అండ్ పరశురాముని తండ్రి పేరు నాకు గుర్తు రావట్లేదు. అయితే పరశురాముని తల్లి వెళ్ళేసి ఒకసారి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళేసి నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది. అయితే ఆ సరస్సులో ఎవరో గంధర్వులు కపుల్ ఉంటే తన్ని చూసి కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్అప్రోప్రియేట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అంతే. మనసులో ఒక ఫీలింగ్ కలుగుతుంది అంతే. సో ఆ ఫీలింగ్ కలిగినందుకు తను వాళ్ళ పరశురాముని తండ్రి పరశురాముని చెప్తాడు, మీ తల్లి అపవిత్రులైంది, దాన్ని చంపేమని చెప్తాడు అనమాట. సో పరశురాముడు గొడ్డలు తీసుకొని తల్లిని చంపుతాడు. తల్లిని చంపితే ఐఎమ్ ప్లీజ్ విత్ యూ, నీకేం కావాలంటే మా తల్లిని బతికించారంటాడు. సో అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది. అంటే ఆ కాలంలో ఆ థింకింగ్ కూడా ఆ థింకింగ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ క్రైమ్. మనం ఎవరి పట్ల ఉన్న బ్యాడ్గా ఆలోచించిన అని, ఎవరి పట్ల ఉన్న చేసిన మెంటల్ లెవెల్లో చేసిన తప్పు కూడా తప్పుగా కన్సిడర్ అయ్యేది. కానీ కలియుగంలో అలాంటిది కాదనమాట. కలియుగంలో అడ్వాంటేజ్ ఏంటంటే, మన మెంటల్ లెవెల్లో చేసిన క్రైమ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ క్రైమ్ యాజ్ పర్ శాస్త్రాస్. ఓన్లీ వెన్ దట్ మెంటల్ లెవెల్ థింక్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్షన్, ఆ కర్మ చేస్తే తప్ప దాన్ని క్రైమ్ కింద కన్సిడర్ చేయరు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, కలియుగంలో మెంటల్గా చేసిన గుడ్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డన్. అంటే ఇప్పుడు ఎవరికైనా మంచి చేయాలనుకుంటున్నాం, కానీ మనకున్న పరిస్థితులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే సమ్ అదర్ థింగ్స్, ఫిజికల్ థింగ్స్ కానీ, దానివల్ల మనం మంచిగా చేయలేకపోతాం. సో ఆ మంచిని మనం చేయకపోయినా కానీ కేవలం వాళ్ళ పట్ల మంచిగా జరగాలి అని ఆలోచించాం కాబట్టి మంచి చేసినట్టే ఆలోచిస్తారు, మంచి చేసినట్టే కన్సిడర్ చేస్తారు. అంటే there is no negative marking in Kaliyuga, but there is even the thoughts of positive thoughts are given credit. అర్థమైందా పాయింట్ అది? సో అదనమాట. ఈ దుర్యోధన మెంటాలిటీ వల్ల మనము మిస్యూజ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, మన మానవ జీవితం కేవలం ఒక శారీరకమైన మానసికమైన సంతోషాల కోసం యూజ్ చేస్తాం, అంతేగాని ఒక స్పిరిచువల్ అల్టిమేట్ గోల్ అచీవ్ చేయడానికి ట్రై చేయం. ఇంకా ఏంటంటే ధర్మాన్ని పాటించాం. ధర్మం అంటే ఏంటంటే
కీపింగ్ ద ప్రిన్సిపల్ బిఫోర్ ద ప్లెజర్. మామూలుగా ఒక ఈజీ ఫార్మ్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈస్ ధర్మ ఈజ్ టు నాట్ టు డూ టు సంథింగ్ అదర్స్ విచ్ యూ డోంట్ లైక్ అదర్స్ టు బి డన్ టు యూ. వేరే వాళ్ళు ఏదైతే మనకు చేస్తే మనం సంతోషిస్తామో అది వాళ్ళ పట్ల చేయడం, అలాగే వేరే వాళ్ళు ఏది చేస్తే మనకు బాధ కలుగుతుందో అది వేరే వాళ్ళ పట్ల మనం చేయకపోవడం, దాన్నే ఒక ఈజీ ఫామ్లో ధర్మం అంటారు అనమాట. సో సో ఆ ధర్మాన్ని పాటించడం. సో ధర్మం అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే యూనివర్సల్ టైమ్లెస్ గాడ్ గివెన్ లాస్. అంటే శాస్త్రాలు, సాధు గురు శాస్త్ర అంటే సాధువుల గురించి నేర్చుకొని, సాధువులు ఆ ధర్మం ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే సాధువులు, గురువులు, శాస్త్రాలు ఈ మూడింటి గురించి ధర్మాన్ని నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టాలన్నమాట. సో అందుకే మనం ఎక్కువ ఇప్పుడు ఇతిహాసాలు లైక్ రామాయణం, మహాభారతం వాటి నుంచి కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఇంకా ఎప్పుడు కూడా వీ షుడ్ నెవర్ బి డ్రివన్ బై అవర్ సెన్సెస్. అంటే నాకు అక్కడ సెన్సువల్ ప్లెజర్ వచ్చేస్తుంది కాబట్టి అది చేస్తాను, నాకు ఇక్కడ ప్లెజర్ రావట్లేదు నేను ఎందుకు చేయాలి అని అనుకోకూడదు అనమాట. సో దట్ ఈస్ రావణ మెంటాలిటీ. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కూడా మన సెన్సెస్ని నమ్మకూడదు. ఎందుకంటే దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్. మనం మన ఇంద్రియాలకి ఎంత ఆనందాన్ని ఇచ్చినా కానీ దే కీప్ డిమాండింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. దానికి లిమిట్ ఉండదు. సరే నేను లైక్ ఫర్ సపోజ్ నేను మూవీస్ చూడాలనుకున్నాను. ఓకే, నేను ఏం చేస్తానంటే బాగా మూవీస్ చూసి దానిలో విరక్తి వచ్చేంత వరకు మూవీస్ చూస్తూ అంటారు అనమాట. ఇంకా లేదు స్వీట్స్ తినొద్దు, నేను బాగా స్వీట్స్ తినేసి నాకు ఈ ఫిలాసఫీ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే, కొంచెంమంది ఫాలో అవుతారు. దాన్ని ఏమంటారంటే ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది మీరు అదే పని ఎక్కువ చేయడం వల్ల అనేసి. కానీ యాక్చువల్లీ శాస్త్రంలో ఏమంటే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద సెన్స్ గ్రాటిఫికేషన్. మన మనసు ఎంత ట్రిక్కీ అంటే దాంట్లో ప్లెజర్ అంటే దాంట్లో ఆనందం ఏం లేదు తెలిసినా కానీ దానికి అలవాటు పడిపోతుంది అనమాట. డ్రగ్స్ కానీ ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ కానీ దానికి అలవాటు పడిపోతే దాన్ని మానడం చాలా కష్టం. సో ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ ఆ లెవెల్లోకి వెళ్ళిపోకూడదు. సో దీస్ ఆల్ కన్సిడర్డ్ అండర్ దుర్యోధన మెంటాలిటీ. సో దుర్యోధన మెంటాలిటీ నుంచి మనం ఏం చేయకూడదో నేర్చుకుంటాం అన్నమాట. సో వీ ఆల్సో అండర్గో బ్యాటిల్స్. మనలో ఇంటర్నల్లీ, ఎక్స్టర్నల్లీ వీ అండర్గో విత్ లాట్ ఆఫ్ బ్యాటిల్స్. వీ అండర్గో ఇంటర్నల్లీ అంటే మన మనసులో మన లోవర్ నేచర్స్, అంటే మన యాంగర్, ఎన్వి అంటే మన కోపము, కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము అంటే ఇవి ఎన్వి, గ్రీడ్, లస్ట్, యాంగర్, ఇటువంటివి లోవర్ నేచర్స్. దెర్ ఈస్ కాన్స్టెంట్ ఫైట్ బిట్వీన్ లోవర్ నేచర్ అండ్ హయ్యర్ నేచర్ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఈ ఫైట్ అనేది ఇంటర్నల్గానేమో మన లోవర్ నేచర్స్ అగనెస్ట్గా పోరాడాలి, ఎక్స్టర్నల్గానేమో మన ఎనిమీస్ ఏదర్ లైక్ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఎనిమీస్ ఉంటాయి, వాళ్ళకి వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో మామూలుగా శాస్త్రాలు ఏం చెప్తాయంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నౌ దట్ యూ గాట్ అ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ బ్రహ్మ. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయి, స్పిరిచువల్ లైఫ్లో స్పిరిచువల్ ప్రోగ్రెస్ అచీవ్ చేయడానికి ట్రై చేయి అంటారు అనమాట. సో సరే శాస్త్రాలు చెప్పాయి, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ మోడర్న్ సైంటిస్ట్ డూయింగ్? సో మోడర్న్ సైంటిస్ట్ ఏమైనా చెప్పారా అంటే ఈఓ విల్సన్ అనే బయాలజిస్ట్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ పర్సన్. తను ఏం చెప్తాడంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఇవి ఎకలాజికల్ సైకిల్ అంటే ప్రకృతి చక్రం అంటారు కదా, ఎకాలజికల్ సైకిల్ ఆఫ్ ఎకాలజీ. ప్రతి జీవి కూడా ఒక వాల్యూ యాడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే నాన్ వెజిటేరియన్ యానిమల్ అంటే పులులు, సింహాలు లేసి వెజిటేరియన్ యానిమల్స్ తింటాయి, వెజిటేరియన్ యానిమల్స్ అనేసి గ్రాస్ని తింటాయి. అవి రెండు ప్రొడ్యూస్ చేసే మాన్యూర్ వల్ల గ్రాస్కి న్యూట్రిషన్స్ వస్తాయి, ప్లాంట్స్ ఏమో మనకు ఆక్సిజన్ ఇస్తాయి, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్కి ప్లాంట్కి ఫుడ్. సో అలా చూస్తే ఈ ఎకాలజికల్ సైకిల్లో దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్రియేచర్ విచ్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీ వాల్యూ టు ద ఎకాలజీ. అదేంటంటే హ్యూమన్ బీయింగ్స్.
తను ఏమంటాడంటే ఆ హ్యూమన్ బీయింగ్ ఒక్కటి లేకుంటే ఎకాలజీ విల్ బి అ పర్ఫెక్ట్ సైకిల్ అంటాడు అనమాట. సో ఒక ఈ స్టేట్మెంట్ గురించి ఆలోచిస్తే ఒక రకంగా అది కూడా కరెక్టే. మనము వేరే జంతువులతో కంపేర్ చేస్తే మనిషికి ఉన్నంత గ్రీడ్ కానీ, మనిషికి ఉన్నంత ఎన్వి కానీ, ఎక్స్‌ప్లాయిటేటివ్ నేచర్ కానీ ఏ జంతువు కూడా లేదు. మామూలుగా జంతువు ఎంత తినాలనుకుంటే ఏమాత్రం తింటదంటే తన తను ఎంతవరకైతే తన ఆకలి తీరడానికి తింటుంది. తన ఇన్‌స్టింక్ట్ అంటే తనకు ప్రకృతి ద్వారా వచ్చిన ఇన్‌స్టింక్ట్స్ అంటే ఏమంటారు ఇన్‌స్టింక్ట్స్ తెలీదు నాకు. గుణాలను బట్టేసి అది ఈటింగ్ కానీ, స్లీపింగ్ కానీ, మేటింగ్ కానీ, డిఫెండింగ్ కానీ చేస్తది. కానీ మనిషి అలా కాదు. తను తింటాడు ఎంతవరకు తన కెపాసిటీ ఉన్న వరకు. మిగతాది దాచుకోవడం స్టార్ట్ చేస్తాడు. తన తన లైఫ్ టైం తిన్నా తరిగిపోయినంత వెల్త్ అంటే సంపద దాచిపెడతాడు. తన వారసులు, వాళ్ళ వారసులు వాళ్ళంతా కూడా ఉండడానికి కూడా దాచిపెడతాడు. దట్ ఈస్ గ్రీడ్. అటువంటి గ్రీడ్. ఇంకా జంతువులు మేటింగ్ అంటే మామూలుగా సంతానోత్పత్తి కోసం ఒక సీజన్‌లో మేట్ అవుతాయి. మామూలు టైంలో అంతా మామూలుగానే ఉంటాయి. కానీ మనిషికి అలా లేదు. ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఇంటెలిజెన్స్, సెక్స్ ఎంజాయ్‌మెంట్. ఈటింగ్. జంతువులైనా గానీ ఎప్పుడు ఆకలేస్తే మాత్రమే తింటాయి. కానీ మనిషి మాత్రం అలా కాదు. తనకు తినడానికంటూ ఒక నియమం, నిబద్ధత లేకుండా తింటుంటారు కొంతమంది. డిఫెండింగ్ అంటే మామూలుగా జంతువులు ఏం చేస్తాయి? తన గోళ్ళు, పళ్ళతో డిఫెండ్ చేసుకుంటాయి. కానీ మనిషి మాత్రం ప్లానెట్‌ని నాశనం చేసే అటామిక్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్ అటువంటివి కనిపెడతాడు. సో ఈ పరంగా చూస్తే జంతువుల కంటే మనిషి చాలా అధముడులాగా కనబడతాడనమాట. సో వాట్ ఈస్ ద పర్పస్ దెన్? భగవంతుడు ఇటువంటి జీవితాన్ని ఈ అందమైన ప్రకృతిలో ఎందుకు పెట్టాడంటే దిస్ హ్యూమన్స్ హ్యావ్ వన్ ఎబిలిటీ టు రియలైజ్ దేర్ స్పిరిచువల్ నేచర్. అంటే వాళ్ళ యొక్క అసలు స్వరూపం అంటే తను ఈ శరీరం కాదు, తను ఆత్మ. తన ఆత్మగా పరమాత్మతో సంబంధం తెలుసుకొని పర్ఫెక్ట్ చేసుకొని హీ హ్యాస్ ద ఎబిలిటీ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. సో అందుకే స్క్రిప్చర్స్ ఏమంటాయంటే మనిషి ఎవరైతే తను స్పిరిచువల్లీ అంటే ఈ బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉన్నాడో తను ఈజ్ 2-legged యానిమల్, ద్విపాద పశు అంటారనమాట. సో ఈ దుర్యోధన మెంటాలిటీ అంటే ఇట్ విల్ బి మోస్ట్లీ లైక్ లీడింగ్ టు అన్ యానిమల్ ఆర్ లోవర్ దెన్ అన్ యానిమల్. అంటే జంతువు లాగా బతకడానికి మనల్ని ప్రోత్సహిస్తుంటుంది. ఇంకో క్యారెక్టర్ ఏంటంటే అర్జున. యాక్చువల్లీ టైం అయిపోతుంది, ఫాస్ట్ కవర్ చేస్తాను. సో అర్జున ఏంటంటే తను ఒక డివోటీ ఆఫ్ కృష్ణ, ఫ్రెండ్, కృష్ణుని యొక్క ఒక స్నేహితుడు యాజ్ వెల్ యాజ్ డివోటీ. తను ధర్మాన్ని పాటిస్తాడు, కంపాషనేట్. తనని ఎంతగా చీటింగ్ చేసి అవమానించి ఎంత అన్ని కష్టాల పాలు చేసినా కానీ వాళ్ళని చూసి వాళ్ళని క్షమించేసి వై షుడ్ ఐ ఫైట్ విత్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర, వాళ్ళు రాజ్యాన్ని ఏలుకోనిలే అనేసి ఒక రకమైన కంక్లూజన్కి వచ్చేస్తాడు. బట్ కృష్ణ కన్విన్సెస్ హిమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఇంకా అర్జునులో ఏంటంటే అర్జునుడు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్జునుడు మామూలుగా వీళ్ళు పాండవులంతా అరణ్యవాసంకి వెళ్తారు కదా. అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, భీముడు వీళ్ళంతా కూడా అరణ్యవాసంలో ఉంటూ వాళ్ళ 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 పరంగా దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద సిచ్యువేషన్. కానీ అర్జునుడు అలా కాదు. అర్జున గోస్ పర్ఫార్మ్ సివియర్ ఆస్టరిటీస్ చేసి శివుని గురించి తప్ప చేసి పాశుపతాస్త్రం పొందుతాడు. స్వర్గంలోకి వెళ్ళేసి అర్జున్ తరఫున ఫైట్ చేసి అర్జున్ నుంచి దివాస్త్రాలు పొందుతాడు. అట్లా హీ వాజ్ గెట్టింగ్ రెడీ ఫర్ ద వార్, అంటే ప్రిపేర్డ్నెస్. సో అలాగే మనం మనిషి జీవితంలో కూడా మనకు అన్ని మంచి జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది అనేసి ఒక రకమైన ఏమంటారు
మామూలుగా ఇంగ్లీష్లో అయితే కంప్లసెన్స్ అంటారు. తెలుగులో అంటే ఇంకా సాధించాల్సింది ఏం లేదు, నా జీవితం అంతే, ఇంకా హ్మ్, ఓ ఏ ఏ ఏ ఏ ఏ లక్ష్యం లేకుండా, ఏ బాధ్యత లేకుండా అలా ఉండరనమాట. ఆ కంప్లసెన్సీ ఉండకుండా ఉండాలి ఎప్పుడైనా గానీ. సో, ద స్టేట్మెంట్ ఏంటంటే, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్, ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. ప్రస్తుతానికి మన పరిస్థితులంతా బాగుండొచ్చు. మనకంత జాబ్ బాగుండొచ్చు, హెల్త్ బాగుండొచ్చు, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ బాగుండొచ్చు. కానీ ఈ భౌతిక ప్రపంచం ఏంటంటే దుఃఖాలే మా శాశ్వతం. ఎప్పుడు ఆ! ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో తెలీదనమాట. హ్మ్. సో, మనము ఆ ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్‌కి ఎప్పుడు కూడా మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల మనం నాట్ ఓన్లీ వి లీడ్ ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్, బట్ అట్ ద సేమ్ టైమ్ మనకు ఒక అవగాహన వస్తుందనమాట. ఏది నిత్యం, ఏది సత్యము, ఏది అసత్యం, హ్మ్. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతము, హ్మ్. దేని గురించి మనం ఎక్కువ అంటే విచారించాలి, దేని గురించి విచారించకూడదు. అటువంటి విచక్షణ జ్ఞానం పెంపొందుతుందనమాట. అలాగే క్షణికావేశాలు, కోపాలలో తీసుకునే డెసిషన్స్ అటువంటివి మనం అవాయిడ్ చేయొచ్చనమాట. మన మనసు మీద మనకి మంచి కంట్రోల్ ఉంటుంది. సో, మన మనసుని కంట్రోల్ చేయాలంటే మనకు అంత శక్తి ఉండదు. కానీ కృష్ణుడికి ఇంకో పేరేంటంటే రిషికేశ, అంటే మాస్టర్ ఆఫ్ సెన్సెస్. మన సెన్సెస్‌ని ఎప్పుడైతే కృష్ణుని చేతిలో పెడతామో, కృష్ణుడు ఎలాగైతే గుర్రాల్ని కంట్రోల్ చేస్తున్నాడో, అలాగే కృష్ణుడు మన సెన్సెస్‌ని కూడా కంట్రోల్ చేస్తాడనమాట. సో, ఇంక కృష్ణాస్ నేచర్. కృష్ణుని యొక్క కృష్ణునికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మోస్ట్ రిలవెంట్ క్వాలిటీ ఏంటంటే మన సెషన్‌కి భక్తవత్సల నేచర్, అంటే భక్తుల పట్ల అమితమైన వాత్సల్యం. మామూలుగా ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు అండ్ అర్జునుడు ఒకేసారి కృష్ణుని దగ్గరికి వెళ్తారనమాట. కృష్ణుని దగ్గరికి వెళ్ళేసి, ఎందుకంటే ఇప్పుడు సైన్యాన్ని తయారు చేసుకోవాలి కదా. కురుక్షేత్రం ఎలాగో ఇన్ఎవిటబుల్ అని అర్థమైపోతుంది. ఈ కౌరవులేమో పీస్ అంటే శాంతి ఒప్పందాలకి, పీస్ ట్రీటీకి ఒప్పుకోవట్లేదు కౌరవులు. సో, అందుకనేసి వాళ్ళు వాళ్ళ సామంత రాజులు కానీ, వాళ్ళ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే రాజ్యాల దగ్గరికి వెళ్ళేసి, మా తరపున యుద్ధం చేయండి అనేసి ఇన్వైట్ చేస్తుంటారు అనమాట. సో, అయితే కృష్ణుడు ఈజ్ అ రిలేటివ్ ఆఫ్ పాండవాస్ యాజ్ వెల్ యాజ్ కౌరవాస్. సో, ఇద్దరు అర్జునుడు, దుర్యోధనుడు ఒకేసారి కృష్ణుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు కృష్ణుడు డే టైం కొంచెం న్యాప్ తీసుకుంటాడు అనమాట. న్యాప్ అంటే పడుకున్నట్టు ఉంటాడనమాట అక్కడ. బట్ కృష్ణ నోస్ ఎవ్రీథింగ్. అయితే కృష్ణుడు పడుకొని ఉంటాడు కదా మామూలుగా మంచం మీద. అయితే అర్జునుడు వెళ్ళేసి కృష్ణుని పాదాల దగ్గర కూర్చుంటాడు. దుర్యోధనుడు వెళ్ళేసి అర్జున్ మొహం మీద తలకి ఇటు సైడ్ కూర్చుంటాడు అనమాట. సో, కృష్ణుడు లేచిన వెంటనే అర్జున్ చూస్తాడు. అర్జున్ చూసిన తర్వాత అర్జున్ చూసిన తర్వాత నెక్స్ట్ దుర్యోధన చూస్తాడు. అయితే మీరు ఎందుకు వచ్చారని కృష్ణుడు అడుగుతాడు. కృష్ణుడు అడిగితే, మేము ఇట్లా యుద్ధం వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వార్, అంటే మేము యుద్ధానికి తయారవుతున్నాము, మీ హెల్ప్ మాకు కావాలంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఒకటి చెప్తాడు. ఇప్పుడు 2 థింగ్స్, మీ అండ్ మై ఆర్మీ. కృష్ణుడి దగ్గర ఒక అక్షౌహిణి సేన ఉంటుంది, కానీ కృష్ణుడు ఒకడు. సో, నా ఆర్మీ అంతా ఒక సైడ్ ఉంటుంది, నేను ఒక్కని ఒక సైడ్ ఉంటాను. కానీ నేను ఏ శస్త్రం కానీ అస్త్రం కానీ పట్టాను, అంటే యుద్ధంలో ఏ విధమైన ఆయుధాన్ని చేతిలో తీసుకోను, ఎవరిని కూడా చంపాను, అంటే పర్సనల్గా ఆయుధం ఉపయోగించి ఎవరిని కూడా చంపాను. సో, నేను ఒక సైడు, అన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగించగల మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ నారాయణి సేన ఒక సైడు. సో, నీకు ఇందులో ఏది కావాలో కోరుకోండి అర్జున్కి చెప్తాడు అనమాట. అప్పుడు దుర్యోధన వెంటనే అలర్ట్ అయిపోయి, నువ్వు అర్జున్కి ఎలా ఇవ్వగలవు నువ్వు ఆ చాయిస్, ఫస్ట్ అర్జున్ కంటే ముందు నేను వచ్చా అంటాడు అనమాట. అయితే కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ వచ్చినావు కరెక్టే, కానీ నేను ఫస్ట్ అర్జున్ని చూశాను, ఎందుకంటే అర్జున్ వాజ్ సిట్టింగ్ టువర్డ్స్ మై ఫీట్. నేను కళ్ళు తీయగానే అర్జున్ని చూశాను, నేను కళ్ళు ఓపెన్ చేయగానే అర్జున్ చూశాను, కాబట్టి ఈ ఫస్ట్ చాయిస్ గోస్ టు అర్జున్ అంటూ. సో, ఈ దుర్యోధనుని యాంగ్జైటీ ఏంటంటే,
ఈ అర్జునుడు ఆ సేనని ఎక్కడ తీసుకెళ్తాడో అనేసి ఒక రకమైన అభద్రత భావంతో ఉంటాడు అనమాట. కానీ అర్జున నెవర్ కేర్డ్ ఫర్ కృష్ణాస్ ఆర్మీ. అంటే కృష్ణుని శక్తి అంటే ఏంటి? ధనము, పవర్, ఇంకా ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, అటువంటివన్నీ. కృష్ణ అంటే కృష్ణుని భక్తి మాత్రమే. కృష్ణుని మనం అంటే భగవంతుని నుంచి మనము ఎప్పుడు కూడా ఏ విధంగా ఎప్పుడు భగవంతుని అప్రోచ్ అయినా కానీ నాకు డబ్బు ఇవ్వు, నాకు ఇది 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 చేసేటట్టు చేయి, అది చేసేటట్టు చేయి అనేసి కోరికలు ఎప్పుడు కోరకూడదు అనమాట. భగవంతుని మనకి ఎప్పుడు కూడా భగవంతుని ఒక రకమైన సేవ అంటే భక్తితో అప్రోచ్ అవ్వాలి. సో అలా అర్జునుడు కృష్ణుని కోరుకుంటాడు. సో దుర్యోధనుడు లోపల బాగా ఆనందపడతాడు అనమాట. ఈ అర్జునుడు పెద్ద తెలివి తక్కువ ఏదైనా ఈ కృష్ణుడు యుద్ధం చేయనంటున్నాడు, ఆయన కృష్ణునే కోరుకున్నాడు, ఇంకా మంచిదైందిలే అనేసి కృష్ణుని సరే ఇంకా నాకు మిగిలిన ఆప్షన్ ఏంటి, ఇంకా నీ సేననే కదా, నాకు నీ సేన ఇచ్చే అంటాడు అనమాట. సో అలా కృష్ణ గేవ్ ఫస్ట్ చాయిస్ టు అర్జున. అండ్ ఆల్సో కృష్ణ హిమ్సెల్ఫ్ కిల్డ్ 23 అక్షోహిణస్ ఆఫ్ ఆర్మీ 17 times. జరాసంధుడు అనే ఒక రాజు, కంసుని యొక్క మామ, కృష్ణుని మీద 23 అక్షోహిణులతో 17 సార్లు యుద్ధానికి వస్తాడు. అయితే ఆ 17 సార్లు కూడా ఆ ఎంటైర్ ఆర్మీని అంతా డిస్ట్రాయ్ చేసి జరాసంధుని ఒక్కని ప్రాణాలతో వదిలిపెడతాడు అనమాట. ఎందుకంటే కృష్ణ ఎందుకు వచ్చాడు? కృష్ణ ఇక్కడికి పవిత్రానాయ సాధన వినాశ దుష్కృతనం అంటే దుర్మార్గుల్ని అంతం చేయడానికి వచ్చాడు కాబట్టి వాళ్ళంతాన్ని పోగు చేసుకోవడానికి ఈ జరాసంధుని వదిలిపెడుతుంటాడు అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ కురుక్షేత్ర వార్లో కృష్ణ బలరాం ఇద్దరు కలిసి ఈ 23 అక్షోహిణీస్ ఆఫ్ ఆర్మీని చంపేశారు అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే మొత్తం పాండవులు కౌరవులు అందరు కలిపి 18 అక్షోహిణీల 18 అక్షోహిణీస్ ఆఫ్ ఆర్మీ మాత్రమే. అంటే ఇంకా పాండవులు కౌరవులు కంబైన్డ్ ఆర్మీ కంటే కూడా ఎక్కువ ఆర్మీ వచ్చినా కానీ కృష్ణ అండ్ బలరాం వాళ్ళిద్దరం కలిసి యుద్ధం చేసి అందరిని చంపేశారనమాట. సో దానివల్ల మనకి ఏమర్థమవుతుందంటే కృష్ణ హ్యాస్ ద ఎబిలిటీ టు ఈవెన్ కిల్ ఆల్ ద సోల్జర్స్ ఆఫ్ ఎంటైర్ బోత్ ఆర్మీస్. కానీ he choose to be a driver of Arjuna. That is the nature of Krishna. ఇంకేంటంటే ఎందుకు అలా అంటే he want to glorify his devotee. he always ఎప్పుడైనా కానీ కృష్ణుడు తన భక్తుల్లోని చిన్న చిన్న మంచి క్వాలిటీస్ని మ్యాగ్నిఫై కాదు అంటే హైలైట్ చేసి అందరికీ గ్లోరిఫై చేసి, అంటే కృష్ణుడు తనను గ్లోరిఫై చేసే కంటే తన భక్తుల్ని గ్లోరిఫై చేయడంలో ఎక్కువ సంతృప్తిని పొందుతాడు. అలాగే మనం కృష్ణుని పట్ల ఏదైనా అపరాధం చేసినా కానీ మరణిస్తాడేమో, కానీ కృష్ణుని భక్తుల్ని మనం ఎప్పుడైతే మనం దూషిస్తామో కృష్ణ విల్ నెవర్ ఫర్గివ్. అంటే కృష్ణుని భక్తుల్ని ఎప్పుడైతే మనం అఫెండ్ చేస్తామో, అంటే వాళ్ళ పట్ల మనం అపరాధం చేస్తామో కృష్ణుడు వాటిని క్షమించడు అనమాట. అన్లెస్ వీ గెట్ బెగ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద డివోటీ. అంటే మళ్ళీ మన ఆ భక్తుడే మనల్ని క్షమించాలన్నమాట. సో అండ్ కృష్ణాస్ ఇంకో ఇంటెన్షన్ ఏంటంటే హీ వాంట్స్ టు గివ్ దిస్ మెసేజ్ ఆఫ్ భగవద్గీత. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. అందుకే అర్జునుడిని తీసుకెళ్లేసి భీష్ముడి ముందు, ద్రోణుని ముందు పెట్టాడు. సో దట్ హీ విల్ డిప్రెస్ అండ్ హీ విల్ గివ్ ద మెసేజ్ ఆఫ్ భగవద్గీత ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి. సో ఇంకా భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే 9th chapter 31st verse కౌంతేయ ప్రతిజానైహి నమే భక్త్యా ప్రణశ్యతి. ఓ కౌంతేయ, ఓ అర్జున, బోల్లీ డిక్లేర్ అంటే నువ్వు ప్రతిజ్ఞ చేయి. ఎందుకంటే నేను ప్రతిజ్ఞ చేస్తే నేను నిలబెడతానో లేదో తెలియదు, కానీ నా భక్తులు చేసిన ప్రతిజ్ఞను మాత్రం ఖచ్చితంగా నిలబెడతాను. కాబట్టి నువ్వు చెయ్యి. మై డివోటీ నెవర్ పెరిషెస్.
అందుకే భక్తి మార్గం ఎట్లా అంటే, ఇక భక్తి పర్ఫెక్షన్ ఈజ్ 100% అనుకుంటే, ఈ లైఫ్ టైంలో డివోటీ అయ్యాడు అనుకోండి, ఒక 10%. దాన్ని పర్ఫెక్ట్ చేయాలంటే 100%కి వెళ్ళాలనుకోండి. సో అతను 10%లో ఈ లైఫ్ టైంలో 10% చేసి చనిపోతే, నెక్స్ట్ లైఫ్ టైం హీ విల్ కంటిన్యూ ఫ్రమ్ 11th%. అలాగే ఈ లైఫ్ టైంలో 99% చేసి లాస్ట్ 1% చేసేలోపు చనిపోయాడు అనుకోండి. సో నెక్స్ట్ లైఫ్ టైంలో 99.1% నుంచి స్టార్ట్ అవుతాడు. అంటే భక్తి, ఏ డివోటీ విల్ నెవర్ పెరిష్, హీ విల్ రెజ్యూమ్ ఫ్రమ్ ద స్టేజ్ హీ లెఫ్ట్ ఇన్ హిస్ ప్రీవియస్ లైఫ్. ఈ భక్తి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. కానీ అదర్ ప్రాసెస్ ఆఫ్ వేరే వేరే యోగ మార్గాలు ఉన్నాయి కదా, అష్టాంగ యోగ, జ్ఞాన యోగ, అటువంటి కర్మయోగ, అటువంటివన్నీ కూడా ఒక జీవితంలో అచీవ్ చేస్తే చేసినట్టు, లేకపోతే యూ హ్యావ్ టు మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతారు అనమాట. కృష్ణ నెవర్ ఫెయిల్స్ హిస్ అఫెక్షన్ టువర్డ్స్ హిస్ డివోటీస్. సో ఆ డివోటీస్ పట్ల ఎప్పుడు కూడా తను చాలా అఫెక్షనేట్గా ఉంటారు. అందుకని కృష్ణ ఇస్ కాల్డ్ భక్తవత్సల. అండ్ కృష్ణ ఇస్ ద చారియట్ డ్రైవర్ ఆఫ్ అర్జున అండ్ ఆల్సో చారియట్ డ్రైవర్ ఫర్ అజ్ ఆల్సో. ఎందుకంటే కృష్ణ భగవానునికి 3 ఫీచర్స్ అని చెప్పాను. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. బ్రహ్మన్ అంటే ఒక భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఏ సృష్టిలో ఏ మూల ఏం జరిగినా అని భగవంతునికి తెలిసిపోతుంది. అది బ్రహ్మన్ ఫీచర్. అందుకే బ్రహ్మ సత్యం జగన్నిత్యం అంటారు కదా, అది బ్రహ్మన్ అంటే. అది ఇంకా పరమాత్మ అంటే మనతో పాటు మనం ఆత్మగా ఉంటే, పరమాత్మ ఫీచర్తో భగవంతుడు మన పక్కనే, మన రీజన్ ఆఫ్ హార్ట్లో, అంటే మన హృదయ స్థానంలో మనతో పాటే పరమాత్మ కూడా ఉంటాడు. ఆత్మ పరమాత్మ ఇద్దరు కలిసి ఉంటారు అక్కడ. అది పరమాత్మ ఫీచర్. ఆ పరమాత్మ ఫీచర్తో ప్రతి జీవిని కూడా నడిపించేది కూడా భగవంతుడే. సో కృష్ణ ఇస్ ఆల్సో చారిటర్ ఆఫ్ అవర్ బాడీ ఆల్సో. అందుకే మనకు సెన్స్ కంట్రోల్ లేకుంటే వెన్ వి పుట్ కృష్ణ ఆన్ ఆల్ అవర్ సెన్సెస్. ఎందుకంటే మనం చూసే కళ్ళు భగవంతుని చూడడం, మనం వినేది భగవంతుని గురించే వినడం, మన సేవ చేసే మన కాళ్ళు చేతులు భగవంతుని సేవ చేయడం, మన సెన్స్ ఆఫ్ టచ్, సెన్స్ ఆఫ్ స్మెల్, భగవంతుని అర్పించిన ఫ్లవర్స్ కానీ దాన్ని కూడా మన భగవంతుని సేవలో వాడితే మన సెన్స్ కంట్రోల్ ఈజీగా అచీవ్ చేయగలం అనమాట. ఇప్పుడు చూసే కొంచెంమంది అష్టాంగ యోగులు ఉంటారనమాట. కొంచెం వాళ్ళు చాలా 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 తపస్సు చేసి, ఆహారాన్ని నిద్ర అన్ని మానేసి కూర్చొని కఠోరమైన తపస్సులు చేస్తుంటారు. కానీ కృష్ణ భక్తులు అలాంటివి చేయనవసరం లేదనమాట. ఎందుకంటే భగవంతుడు హృషికేశుడు అనమాట. అంటే సెన్సెస్ని ఈజీగా కంట్రోల్ చేయగలరు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కృష్ణ. అన్నీ ఉన్నా కానీ ఈవెన్ దో ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ, అంటే తనకు ఈక్వల్గా కానీ తనకు పైన కానీ ఎవరు లేరు. కానీ భగవంతుడు మన పట్ల ఉన్న ప్రేమ ద్వారా తను ఇక్కడ వచ్చేసి మనల్ని మళ్ళీ మనకి స్పిరిచువల్లీ మోటివేట్ చేయడానికి మనకి ఇటువంటి భగవద్గీత లాంటి స్క్రిప్చర్స్ మనకి ఇస్తారు. సో దట్ ఈస్ ద ఎండ్ ఫర్ టుడే. హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్, యూ కెన్ హ్యావ్ ఇట్ నౌ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి, విన్నారా కరెక్ట్ అని? విన్నా ప్రభు. యాక్చువల్లీ ప్రభు, మీరు ధర్మం గురించి చెప్పారు కదా ప్రభు. సో ధర్మము అంటే ఏమిటి? ఇప్పుడు మనమున్న ఈ కండిషన్డ్ లైఫ్లో, ఈ కలియుగంలో, యాజ్ అ కండిషన్డ్ బాడీ మన ధర్మం ఏంటి? యాజ్ అ సోల్ మన ధర్మం ఏంటి? అంటే ఇప్పుడు మనకి ఈ కండిషన్డ్ లైఫ్ అంటే మనకి చాలా బంధాలు, బంధుత్వాలు ఉన్నాయి, రైట్? సో అప్పుడు మనకి ఆ పని చేసుకోమని చెప్తారు కృష్ణుడు, కర్మ చేయమని అంటారు. సో అప్పుడు మన ధర్మాలు ఏంటి? అట్ ద సేమ్ టైం యాజ్ అ సోల్ మన ధర్మాలు ఏంటి? అండ్ యాక్చువల్ ధర్మం అంటే ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా, యాక్చువల్ ధర్మం అంటే ఇట్స్ ద గాడ్ గివెన్ లా. అంటే భగవంతుడు మనకి ఒక పుత్రుని యొక్క ధర్మం, తన తల్లిదండ్రుల పట్ల ఇది తన ఇప్పుడు రామాయణం చూస్తే రాముడు పురుషోధర్మ, అంటే ధర్మానికి స్వరూపం అనమాట. ఎందుకంటే హీ బిహేవ్డ్ ద వే హీ బిహేవ్డ్ ఈజ్
ఒక రాజు ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి అని పర్ఫెక్ట్‌గా ఆచరించి చూపించాడనమాట ధర్మాన్ని. హ్మ్. సో, మన కాంటెక్స్ట్‌లో ఏంటంటే ధర్మం ఏంటంటే నేను ఇందాక చెప్పాను గదా! వేరే వాళ్ళు మనకి ఏది చేస్తే మనకు ఆనందం. వేరే వాళ్ళంటే కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా. వేరే వాళ్ళు మనకి ఏది చేస్తే మనకు ఆనందం కలుగుతుందో అది వేరే వాళ్ళ పట్ల మనం చేయడం. వేరే వాళ్ళు మనకి ఏది చేస్తే మనకు బాధ గాని, హాని గాని కలుగుతుందో అది వేరే వాళ్ళ పట్ల మనం చేయకపోవడం. అది దట్ ఇస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ ధర్మ. సో, అందుకే ఈ ధర్మాన్ని ఇప్పుడు ప్రతి సిట్యుయేషన్‌లో దేర్ ఈస్ హయ్యర్ ధర్మ, లోవర్ ధర్మ ఉంటాయన్నమాట. కానీ మన మనకు మనకు వీలైనంతగా అన్ని ధర్మాలు మనం ఆచరించాలన్నమాట. మనకు ఫ్యామిలీ పట్ల ఒక ధర్మం ఉంది. ఒక నేషన్ పట్ల ఒక ధర్మం ఉంది. మనకు ఒక మనకుండే పొజిషన్ ఐదర్ భర్తగా గానీ, లేకపోతే ఒక 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 కుమారుడుగా, కుమార్తెగా, ఒక భార్యగా గానీ, మనకంటూ ఒక ధర్మం ఉంది. పతివ్రత ధర్మం ఉంది. పతి ధర్మం ఉంది. పత్ని ధర్మం ఉంది. సో, అటువంటి ధర్మాలు అన్నీ గూడా ఆచరించాలి. అంటే ఒక ఐడియల్ వైఫ్ ఎలా ఉండాలనేసి అంటే ఎవ్రీబడి షుడ్ సర్వ్ అదర్ పర్సన్ టు ద బెస్ట్ ఆఫ్ దేర్ కేపబిలిటీ. భర్త ఎప్పుడైనా కానీ ఒక తను భార్యకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ ఆల్సో. భార్య ఏంటంటే షీ షుడ్ ఆల్సో బీ రెసిప్రోకేట్ విత్ ద అంటే భర్త యొక్క ఎఫర్ట్స్కి అన్ని తను చేసే పనులు అన్నిటికీ కూడా తను సపోర్టివ్గా ఉండాలి అని ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. అలాగే తను ఒక కుమారుడిగా యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ పేరెంట్స్. ఒక ఫాదర్గా యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ కిడ్స్. సో అలా ఆ డ్యూటీ అనేదాన్ని ధర్మం అంటారు శాస్త్రాల్లో. సో కానీ ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్లో వచ్చామనుకోండి, ఇప్పుడు ఇది ఫాలో అయితే ఇఫ్ ఐ ఫాలో దిస్ ధర్మ దెన్ ఐ విల్ బి వయలేటింగ్ అదర్ ధర్మ. ఇప్పుడు ఎలాగైతే ఫర్ సపోజ్ చూసారనుకోండి, ఇప్పుడు శంకరాచార్యుడు ఉన్నాడు. శంకరాచార్యులు అటువంటి ఆచార్యులు కానీ వాళ్ళు ఉంటారు అనుకోండి. శంకరాచార్య థాట్ ఆఫ్ టేకింగ్ సన్యాస్. కానీ తనకు ఒక మదర్ ఉంది. పుత్రధర్మం ప్రకారం మదర్కి సేవ చేయాలి, మంచిగా చూసుకోవాలి, తను అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేయాలి. అది పుత్రధర్మం. కానీ పరోధర్మం అండి. పరోధర్మం అంటే మనకు భగవంతుని పట్ల భగవంతుని పట్ల మన డ్యూటీ ఏంటి, దాన్ని పరోధర్మం అంటారు అనమాట. సో మనం ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల మనం డ్యూటీ నెరవేరుస్తామో దెన్ విల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ఎవ్రీబడి. ఎందుకంటే ఈవెన్ దో వీ యాక్ట్ అంటే మనము మన ధర్మాలన్నీ కరెక్ట్ చేసినా కానీ మనం అన్ని సమయాల్లో అందరినీ కూడా సంతృప్తిపరచలేం. కానీ ఆ శక్తి కేవలం భగవంతునికి మాత్రమే ఉందన్నమాట. సో వీ హ్యావ్ ద హయ్యర్ ధర్మాస్ అండ్ లోవర్ ధర్మాస్. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము వీ హ్యావ్ టు టేక్ అప్ హయ్యర్ ధర్మాస్ అండ్ డూ ద నీడ్ఫుల్ ఫర్ ద లోవర్ ధర్మ. అర్థమైందా? మన హయ్యర్ ధర్మ ఏంటి? వీఆర్ ద part and parcel of Krishna and we have the eternal relationship with Krishna, and as a human being it is your duty, it is your dharma to realize who you are and serve God. That is parodharma. సో ఈ మెటీరియలిస్టిక్ ధర్మాలు ఉన్నాయి, ఈ గృహస్థ ధర్మాలు ఉన్నాయి, వానప్రస్థ ధర్మాలు, బ్రహ్మచర్య ధర్మం ఉంది. అట్లా ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ ధర్మాలు పాటిస్తూనే ఆ పరోధర్మాన్ని కూడా ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు. అర్థమైందా మీకు చెప్పింది? అర్థమైంది. సో మనము మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభు పరమధర్మాన్ని మనం పాటిస్తూ అట్ ద సేమ్ టైమ్ దాన్ని మెయిన్ ఎయిమ్ లాగా పెట్టుకొని లోవర్ ధర్మాస్ని మనకి టైంకి అనుగుణంగా ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా ఫాలో అవుతూ రావాలి. వీ హావ్ టు డూ ద నీడ్ఫుల్ టువర్డ్స్ లోవర్ ధర్మ. ఎందుకంటే మనకు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీ ఓన్లీ హ్యావ్ ద కెపాసిటీ టు లవ్ 1 person at a time. మనం అందరినీ ప్రేమించలేము. రైట్ ప్రభు. వీ హ్యావ్ టు డూ ద నీడ్ఫుల్. అంటే ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వాలన్నమాట ప్రతి విషయంలో కూడా. అందుకే చెప్పాను కదా, లోవర్ ధర్మాలు అంటే హయ్యర్ ధర్మాన్ని ఎప్పుడు కూడా సాటిస్ఫై చేస్తూ లోవర్ ధర్మాల విషయంలో అంటే లోవర్ ధర్మాలు హయ్యర్ ధర్మాలు అంటే
ఆ లోవర్ ధర్మాల విషయంలో ఎంత అవసరమో అంత చేయాలన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రభు లోవర్ ధర్మాల్లో గూడా కొన్ని న్యాయమైనవి ఉంటది, అన్యాయమైనవి ఉంటాయి ప్రభు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు, ఇప్పుడు నా కిడ్ ఉన్నాడు ప్రభు. కిడ్ కొన్ని కొన్ని రోజులయ్యాక సమ్‌హౌ ఆహ్, ఎట్లా అంటే ఇప్పుడు హీ డజంట్ వాంట్ ఇప్పుడు చేయకూడనిది చేయాలి అని అంటాడు. హ్మ్. లెట్స్ సే మీట్ ఈటింగ్ అనుకోండి. హ్మ్. మీట్ ఈటింగ్ చేయాలి అని అనుకుంటాడు. నేను హ్మ్. చేస్తాను, అట్లనే ఉంటాను అని అంటాడు. బట్ హ్మ్. హి ఈస్ మై సన్ అండ్ ఐ కెన్ నేను ఎన్ని సార్లు నేను చేసి చూపిస్తాను, చెప్తాను గూడా. హ్మ్. బట్ ఇఫ్ హి డజంట్ లిజన్ అండ్ దెన్ అండ్ హి గోస్ టు ది ఎక్స్‌టెంట్ వేర్ ఐ కమ్ టు అ డెసిషన్ వేర్ ఓకే కమ్ ఆన్ ఐల్ హెల్ప్ యూ ఇన్ థట్ అంటే నేను నీకు మీట్ తీసుకొస్తాను అని. హ్మ్. సో, అప్పుడు అంటే లైక్ అది నీడ్‌ఫుల్లా? లేకపోతే ఐయామ్ ట్రైయింగ్ టు సాటిస్ఫై మై కిడ్ రైట్? అది నీడ్‌ఫుల్ కాదు బ్రో. ఎందుకంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ దట్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక దేర్ ఈస్ నో లిమిట్ ఫర్ సెన్స్ ఎంజాయ్‌మెంట్. హ్మ్. హ్మ్. సో, అది మీరు మీ ఏ ఇప్పుడు ఇఫ్ యువర్ కిడ్ ఈస్ నో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ మీట్ ఈటింగ్ విషయమే అనుకోండి. హ్మ్. ఆ పర్టిక్యులర్ మీట్ ఈటింగ్‌లో మీరు తనకు అలవాటు చేసి తను ఆపగలిగే శక్తి ఉన్నప్పుడు ఆపగలగాలి. హ్మ్. ఆపగలిగి తను అటువంటి దాని పట్ల ఈ కిడ్స్ ఆర్ లైక్ క్రీపర్స్. వాళ్ళకి ఫస్టు మామూలుగా ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది కదా! "మొక్కైన వంగనిది మానై వంగున" అనేసి. అంటే వాళ్ళు చిన్న మొక్క లాంటి వాళ్ళు. ఇప్పుడు వంచితే దే విల్ బెండ్ అండ్ దే విల్ లెర్న్ అక్ ఆహ్, దే విల్ అంటే వాళ్ళని వాళ్ళు మలుచుకుంటారనమాట. వాళ్ళు మనం ఎలా కావాలో అలా మలచొచ్చనమాట వాళ్ళని. ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. లేదు వాళ్ళు పెద్దగా అయిపోయారనుకోండి. దెన్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. హ్మ్. సో, అది మీరు చిన్నగున్నప్పుడు మీ ధర్మం సరిగ్గా మంచి బుద్ధులు నేర్పించి, మీట్ ఎందుకు తినకూడదు? మనకు జంతువులకు తేడా ఏంటంటే, మీట్ ఈటింగ్ మన సిస్టమ్ అంతా మన ఇంటెస్టైన్స్ గానీ, మన బాడీ అంతా గానీ, ఇట్ ఈస్ మేడ్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్. హ్మ్. అటువంటి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి, కరెక్ట్ డైరెక్షన్‌లో ఇయ్యడం యాస్ ఎ ఫాదర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. హ్మ్. అండ్ ఒక ఫ్యామిలీ పరంగా కూడా చూస్తే యాస్ ఎ హస్బెండ్ you have to give right direction for your wife, your kids, and also your elderly parents, because as a grostha you are the ఒక ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకునే స్టేజ్లో లేకుంటే వాళ్ళకందరికీ మీరు ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి. సో బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ద సిచ్యువేషన్ అరైజెస్ ఈ ఈ విషయం వల్ల మీకి మీ కిడ్కి యువర్ రిలేషన్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దట్ కిడ్, దెన్ యూ షుడ్ లెట్ ఇట్ గో. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ ఎయిమ్. సో ఫస్ట్ మీరు తనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్. ఎందుకంటే ఇప్పుడు మీట్ ఈటింగ్ విషయంలో మీట్ ఈటింగ్ విషయంలో కేవలం తనకొక్కరికే హాని జరుగుతుంది. అలా కాకుండా ఇఫ్ హీ ఎంగేజెస్ ఇన్ సంథింగ్ ఎల్స్, ఇప్పుడు మీరు కరెక్ట్ ఇప్పుడు ఈ మీట్ ఈటింగ్ విషయంలో మీ ఇద్దరి మధ్య రిలేషన్ పాడైపోయింది అనుకోండి. యూ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ సంథింగ్ ఎల్స్. డోంట్ డ్రింక్ ఆల్కహాల్, డోంట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇల్లిసిటిక్ సెక్స్ కనెక్షన్స్. అంటే ఇట్లా ఇటు ఇటు చెడు డ్రగ్స్కి అటువంటివన్నీ కంట్రోల్ చేయాలనుకుంటారు. అటువంటి మేజర్ థింగ్స్ ఆర్ దేర్. ఇక్కడ మీరు ఆ, మీరు మీ రిలేషన్షిప్ పాడేసుకున్నారనుకోండి, అటువంటి మెయిన్ వచ్చినప్పుడు ఇంకా యూ విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ హిమ్ ఎనీ హ్యావ్. సో ఇట్స్ అప్ టు యువర్ ఇంటెలిజెన్స్ బ్రో. అందుకే చెప్పాను లోవర్ ధర్మ హయ్యర్ ధర్మ ఉంది. మనం వీలైనంత వరకు 99.99% వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్ టు డూ బోత్ ద ధర్మాస్ నైస్లీ. అలా కాని విషయంలో వాట్ ఈస్ హయ్యర్ ధర్మ, వాట్ ఈస్ లోవర్ ధర్మ, వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ బోనఫైడ్ గురు ఆర్ సాధు ఆర్ శాస్త్ర, అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. అర్థమైందా? యెస్ ప్రభు. అర్థమైంది ప్రభు. థాంక్ యూ ప్రభు.
ఇప్పుడు మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి గదా ప్రభు! అది గూడా మనకి ధర్మం కిందకే వస్తాయా ప్రభు? Yes, Prabhu, the four regulative principles are the what makes us different from animals. ఓకే ప్రభు. మన 4 regulative principles ఫాలో అయ్యి చాంటింగ్ స్టార్ట్ చేస్తే దెన్ యూ హ్యావ్ ద క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువల్ థింగ్స్. దాని తర్వాత దెన్ వీ గో టు హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. భగవత్ ప్రేమ, భక్తి అటువంటివన్నీ వచ్చేది చాలా ఇంకా ఇదే లాంగ్ వే టు గో. ఫస్ట్ ఇది అంటే అది ఏంటంటే మనల్ని ఒక మనుషులుగా ఒక ఈ 4 regulative principles పాటించడం వల్ల మనలో ఒక సున్నితత్వం, మన ఒక సెన్సిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. వేరే జంతువుల పట్ల కానీ, వేరే మనుషుల పట్ల కానీ. ఇంకా ఆ సెన్సిటివ్నెస్ ఉండి, ఆ సెన్సిటివ్నెస్ వల్ల అలా మన భక్తిలా కంటిన్యూ చేస్తే దెన్ అవర్ హార్ట్ విల్ బికమ్ వెరీ ప్యూర్. ఒక ఈ ఈ అసూయ, ద్వేషం, ఈర్ష్య అటువంటి అవలక్షణాలని పోయేసి ఇట్ విల్ బి ఏ నైస్ ప్లేస్ వేర్ కృష్ణ కెన్ కమ్ అండ్ రిసైడ్ దేర్. లేదు మన హార్ట్లో అంతా ఈ గ్రీడ్, లస్ట్, యాంగర్ అవన్నీ ఉన్నాయనుకోండి, కృష్ణ విల్ నెవర్ రిసైడ్ ఇన్ దట్స్ కైండ్ ఆఫ్ హార్ట్స్. కృష్ణ ఉన్నాడు కానీ బట్ హీ విల్ కవర్ అప్ విత్ యోగమాయ. అర్థమైందా? ఎస్ ప్రభు. సో ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మన మనిషికి మనిషి యొక్క మెయిన్ ధర్మాలు అని చెప్పొచ్చా ప్రభు? అయితే అవి మనిషి యొక్క మెయిన్ ధర్మాలు కాదు, బేసిక్ ధర్మాస్. బేసిక్ అంటే ధర్మాస్. బేసికల్లీ ఈ కలియుగంలో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ టు స్టార్ట్ ఎ స్పిరిచువల్ లైఫ్. మామూలుగా కొన్ని రిలీజన్స్ ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియానిటీలో దే అలౌ మీట్ ఈటింగ్, బట్ దే విల్ సే యుల్ అటైన్ పర్ఫెక్షన్ అంటారు. కానీ బేసికలీ ఇట్ ఈస్ డిఫరెంట్ గ్రేడ్స్ ప్రభు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఈజ్ ఆన్ డిఫరెంట్ లెవెల్, ఇస్లాం ఈజ్ ఆన్ డిఫరెంట్ లెవెల్ అని చెప్పాను కదా. ఒకటి ఇప్పుడు 2+2=4 అనేది కూడా మ్యాథమెటిక్సే. పెద్ద పెద్ద హైపర్బాలిక్ ఫంక్షన్స్, జామెట్రీ, ట్రిగనామెట్రీ, అటువంటి థర్మోడైనమిక్స్ అటువంటివి కూడా ఈక్వేషన్సే. అటువంటివి కూడా అది కూడా మ్యాథమెటిక్సే. కానీ మ్యాథమెటిక్స్ ఈజ్ ఆన్ డిఫరెంట్ లెవెల్. ఈ 2+2 అనే దాంతో నువ్వు కేవలం కౌంటింగ్ మాత్రమే చేసుకోగలవు. కానీ పెద్ద పెద్ద ఈక్వేషన్స్ వల్ల యూ కెన్ ఈవెన్ డెవలప్ ఏ రాకెట్ సైన్స్ వేర్ యూ కెన్ ఈవెన్ డిజైన్ ఏరోప్లేన్స్, అటువంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్ థింగ్స్ అచీవ్ చేయొచ్చు. సో ఈ బేసిక్ రిలీజియన్స్ ఉన్నాయన్నమాట. ఈ క్రిస్టియానిటీ కానీ, ముస్లిం కానీ, ఇస్లామిక్ కానీ ఏంటంటే దే విల్ సే యూ విల్ గో టు హెవెన్. అర్థమైందా? కానీ ఈ ఈ భక్తి మార్గం, కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఇట్స్ హైయెస్ట్ థింగ్. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమనంటే ఇఫ్ యూ నో దిస్ దేర్ ఈజ్ నథింగ్ మోర్ టు యూ టు నో అంటాడు అనమాట. సో అలా మనం ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో కావడం వల్ల వీఆర్ bypassing all those steps and then we are directly going for the ultimate goal of life. ఇప్పుడు ఎట్లా అంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే నువ్వు హెవెన్కి వెళ్ళిపోయినా కానీ నువ్వు హెవెన్లో పర్మనెంట్గా ఉండవు. యూ విల్ స్టే ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ విచ్ సీమ్స్ లైక్ ఎటర్నిటీ. బట్ స్వర్గం అనేది కూడా టెంపరీ ప్లేస్. ఓన్లీ వైకుంఠం అండ్ గోలోకృందాం అంటే భగవద్ధామం మాత్రమే శాశ్వతమైనవి. అవి శాస్త్రాలు చెప్తాయి అన్నమాట. సో అలా ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడం వల్ల విల్ అటైన్ దట్ స్టేజ్. మనం దెన్ విల్ క్వాలిఫై అవర్ సెల్ఫ్ ఫర్ హయ్యర్ అండ్ హయ్యర్ డెస్టినేషన్స్. ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేవా? వింటున్నారా? ఎవరైనా ఉన్నారా ఇంకా? లుక్స్ లైక్ ఎవరిబడీ వింటున్నాం. ఓకే బ్రో, ఇఫ్ యూ ఇంకెవరికి క్వశ్చన్ లేకుంటే విల్ ఎండ్ ఇట్ హియర్. ఓకే, హరే కృష్ణ. మీకు అర్థమైందా బ్రో ఈరోజు సెషన్ అంతా? అర్థమైంది. రాజశేఖర్